హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను లైవ్ సెషన్ చేసి చాలా రోజులైంది కదా! ఈరోజు రీసెంట్‌గా ఏపీపీఎస్సీ అన్నది ఒక వెబ్ నోట్ అన్నది రిలీజ్ చేసింది. ఓకే. ఆ వెబ్ నోట్ గురించి సంబంధించిన దాంట్లో కొన్ని చేంజెస్ అన్నది నాకు కనపడ్డాయి. అదేంటో నేను మీకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నా ప్రయత్నం. ఓకే. ఎనీహౌ లెట్ మీ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ యూ. ఇప్పుడు నేను స్క్రీన్ అన్నది షేర్ చేస్తాను. ఎంటైర్ స్క్రీన్. ఓకే. ఇది చూస్తే డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్ రివ్యూ పోస్ట్ ప్రిఫరెన్స్ నోటిఫికేషన్ అటెన్షన్ వెబ్ నోట్. ఓకే. ఇక్కడ ఈ వెబ్ నోట్‌లో కొన్ని చేంజెస్ అన్నది కనపడ్డమాట. ఓకే. If eligible candidates are not available in the horizontal reservation category, those vacancies will be filled as per the said rules. In filling up vacancies to fulfill the adequacy of the representation of each of the said exists and the consideration. Okay. Therefore, to consider the candidature of the male candidate for the vacancies reserved horizontally to women under the quota. Okay. All communities can be opted. ఓకే. ఇప్పుడు ఏబీపీఎస్సీ అన్నది వెబ్ నోట్‌లో ఇది ఏదైతే ఇచ్చిందో నేనేంటంటే మీకు కొంచెం అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ పర్పస్ గురించి నేను చేస్తున్న వీడియో ఇది. ఓకే. హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది ఖచ్చితంగా మస్ట్ బి అప్లైడ్ వితిన్ ఈచ్ కేటగిరీ. ఓకే. సుప్రీం కోర్ట్ రూలింగ్ రాజేష్ కుమార్ దరై 2007 ఏం చెప్తదనుకుంటున్నారు? హారిజాంటల్ రిజర్వేషన్ షుడ్ బి వితిన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ జనరల్. ఓకే. గానీ ఏపీపీఎస్సీ వెబ్ నోట్ ఏం చేస్తుంది? ఏపీపీఎస్సీ వెబ్ నోట్‌లో మేల్ క్యాండిడేట్స్ టు టేక్ సీట్స్ మెంట్ ఫర్ వుమెన్ అండ్ పీడబ్ల్యూడీ ఎక్సెట్రా. ఓకే. దీనివల్ల మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటి? ఇది వుమెన్ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్న ఆపర్చునిటీ అన్నది రెడ్యూస్ చేస్తుంది. ఓకే. అంటే ఒరిజినల్‌గా రిజర్వ్డ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్కే ఆపర్చునిటీ అన్నది తగ్గుతుంది. ఇంకోటి జనరల్ కేటగిరీ షుడ్ బి ఫిల్డ్ బై మెరిట్ క్యాండిడేట్స్ ఫస్ట్. ఓకే. సౌరవ్ యాదవ్ 2020 and Indra Sahwani 1992 says merit-based candidates from SC, ST, OBC must go into general category. దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎవరైతే మెరిట్ బేసిస్‌లో అంటే ఇప్పుడు ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ అన్నది 50 మార్క్స్ పెట్టారండి ఓపెన్ కేటగిరీ. ఇప్పుడు మిగతా రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా 50 మార్క్స్ అన్నది వచ్చింది. వాళ్ళప్పుడు ఏమవుతది? దే విల్ బి కంపీటింగ్ ఇన్ ద ఓపెన్ కేటగిరీ. అంటే దాని అర్థం దీస్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఆర్ దేర్ విల్ బి సమ్ కట్ ఆఫ్. వాళ్ళేమవుతారు? వాళ్ళు కట్ ఆఫ్ పరిమితం ఫర్ ఎగ్జాంపుల్ 35 ఆర్ 40, 42 ఇలా పెడితే అక్కడ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేది ఇంకా కొంతమంది ఇంకా యాడ్ అవుతారు. ఓకే. మెరిట్ వాళ్ళకి మెరిట్‌లో వస్తదనమాట. గానీ ఏపీపీఎస్సీ వెబ్ నోట్ ఏం చేస్తుందంటే అలౌస్ అన్ని కమ్యూనిటీస్ హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది ఓసీ వాళ్ళ యొక్క హారిజాంటల్ రిజర్వేషన్ అన్నది అప్లై చేయొచ్చంటది. ఇంక్రీజింగ్ రిజర్వ్డ్ కేటగిరీ ప్రెజెన్స్ ఇన్ ద జనరల్ సీట్స్. అంటే రిజర్వ్ కేటగిరీలో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రెజెన్స్ జనరల్ కేటగిరీ సీట్స్. అంటే దీనివల్ల ఏమవుతుంది?
ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకున్న రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ వల్ల ఓపెన్ క్యాండిడేట్స్‌లో వాళ్ళు దీన్ని వల్ల వాళ్ళకొచ్చే ఆపర్చునిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే. అంటే దీని అర్థం రిజర్వ్ క్యాండిడేట్స్ వల్ల ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇంకా వచ్చేది ఆపర్చునిటీ తగ్గిపోతుంది. ఇంకోటేంటంటే డిస్క్రిపెన్సీ ఇందులో అన్‌ఫిల్డ్ హారిజాంటల్ రిజర్వ్ సీట్స్ మస్ట్ నాట్ బి గివెన్ టు మేల్ క్యాండిడేట్స్ బై డిఫాల్ట్. ఓకే. మస్ట్ నాట్ బి గివెన్ టు మేల్ క్యాండిడేట్స్ బై డిఫాల్ట్. రాజేష్ కుమార్ దరై 2007 ఆ కేసులో హారిజాంటల్ రిజర్వేషన్ మస్ట్ బి అడ్జస్టెడ్ వితిన్ ద కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్జస్ట్ చేయమని చెప్పి ఈ జడ్జ్మెంట్ అంటే ఈ సైటేషన్ మనకు చెప్తుంది. కానీ ఏపీపీఎస్సి ఏం చెప్తుంది? అన్‌ఫిల్డ్ హారిజాంటల్ రిజర్వ్ సీట్స్ ఓకే. ఉమెన్, పీడబ్ల్యూడీ వాళ్ళని మెయిల్‌కి అన్నది ఇచ్చేస్తానంటుంది. మెయిల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద సేమ్ కేటగిరీ. ఓకే. ఇది ఏం చేస్తుంది? వైలేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ రిప్రజెంటేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అన్నది వైలేట్ అవుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల స్టూడెంట్స్‌కి ఆర్ క్యాండిడేట్స్‌కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఉమెన్, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ కోటా వాళ్ళు డిసడ్వాంటేజ్‌లో ఉంటారు. దీస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కెన్ నౌ బి టేకెన్ బై మేల్ క్యాండిడేట్స్. ఏదైతే వాళ్ళు ఫిల్ అవ్వకుండా ఉంటదో అది మేల్ క్యాండిడేట్స్ అనేది తీసుకుంటది. దిస్ వాస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ఒరిజినల్ నోటిఫికేషన్. ఓకే. ఇప్పుడు ఓసీలో ఉన్నవాళ్ళు కాంపిటీషన్ అన్నది పెరుగుతదనమాట. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కాంపిటీషన్ అన్నది ఇంక్రీజ్ అవుతది. ఓకే. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు క్లెయిమ్ చేసే ఓసీ సీట్స్ ఉన్నాయి కదా! హారిజాంటల్ రిజర్వేషన్‌లో వాళ్ళు కూడా క్లెయిమ్ చేయడానికి ఉంటదన్నమాట. ఇది సుప్రీం కోర్ట్ రూలింగ్‌కి వైలేషన్ అన్నమాట. ఓకే. ఎలాగా? ఎవరైతే మెరిట్ బేసిస్‌లో సెలెక్ట్ అవుతారో వాళ్ళని కిందకి నెట్టేయడం జరుగుతదన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? ఆ! ఇందులో లా పోస్ట్‌లు ఏంటంటే మీకు జరిగేది. నేను మొన్న రిప్రజెంటేషన్ ఏదైతే పంపించానో దానికి హైకోర్ట్ నుంచి రిప్లై అయితే యూ షుడ్ ఫైల్ యాన్ రిట్ పిటిషన్ అని చెప్పి వచ్చిందనమాట. నేను మొన్న రీసెంట్‌గా చూపించాను కదా! అందులోను ఇంకోటి మీకు ఇందులో ఇప్పటి వరకు వచ్చి రాజకీయ నాయకులు గాని ఎవరైతే కామెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది 7థ్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో అప్లై అవుతుంది. ఓకే. దానివల్లే చాలామంది మీకింకా తెలియని విషయం కూడా నేను చెప్తున్నాను. అందుకే దే నెవర్ కామెంటెడ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఎనీహౌ కోర్ట్‌లో 11థ్‌నే అనుకుంటా ఉన్నట్టున్నది. ఐ యామ్ నాట్ ఫాలోయింగ్ దట్. ఓకే. వాట్ వాస్ ది న్యూ థింగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఎనీహౌ ఇదండి ప్రస్తుతానికొచ్చేది. ఇంకొంతమంది దే ఆర్ నాట్ అప్లయింగ్ ఆర్ దే ఆర్ నాట్ చూసింగ్ దేర్ ప్రిఫరెన్సెస్. యూ డూ అకార్డింగ్ టు ద ప్రొసీజర్. వాట్ ఈస్ దేర్ ఓన్లీ అక్కడ టిక్ పెట్టడమే కదా! ఓకే. ఈ విధంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఐ విల్ క్లారిఫై. సార్ మీరు కూడా ఎగ్జామ్ రాసారా? గ్రూప్ 2లో లా పోస్ట్‌లు అన్నది ఉన్నది కదా! ఐ ట్రైడ్ టు రైట్ అన్ ఎగ్జామ్. ఓకే. బట్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఐ నెవర్ అటెండెడ్. ఇంకా? ఎనీహౌ you go and prepare for the exams whatever has been conducting.
And in the meanwhile, you keep on updating about these current affairs and what was happening in the budget. ఎందుకంటే అది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? Are there any doubts, or we shall close this session? I think సార్ ఈ నోటిఫికేషన్ కంటిన్యూ అవ్వాలి సార్. చాలా కష్టపడి చదివాం. టెన్షన్‌గా ఉంది. ఓకే. సార్ 160 ఫీమేల్ జోన్. కట్ ఆఫ్ గురించి నాకు తెలీదండి. ఓకే. సార్ వాట్ అబౌట్ దిస్? ఈస్ దేర్ ఆర్ క్యాన్సిల్ సార్? సీ మనం కోర్ట్‌లో ఏదైతే ఉన్నదో, జ్యుడిషియరీ అండర్‌లో ఏదైతే ఉన్నదో, వి షుడ్ నెవర్ కామెంట్ వాట్ వాస్ దేర్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఎందుకంటే దాన్ని చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తది. ఎందుకంటే ఆర్టికల్ 315 సంథింగ్ అనుకుంటా. ఒకసారి చూడండి అది. అది ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ బాడీ కదా! నోటిఫికేషన్ ఎలా ఇచ్చినా కంటిన్యూ అవ్వదా? అవ్వదా? క్యాన్సిల్ గుడ్ ఈవినింగ్ సార్. ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. నోటిఫికేషన్ కాన్ 12థ్ యూపీఎస్సీ మెంబర్స్ మీద హియరింగ్ ఉంది. 12థ్ ఆర్ 11థ్ ఐ డోంట్ నో. డీటెయిల్స్ చెప్పండి. వెయిట్ till that time. You can see that online. I can't comment anything which will be happening inside the courts. Okay. Okay, notification. New అది అసెంబ్లీలో కూడా రిగార్డింగ్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా లోకేష్ బాబు గారు, ఐ థింక్ హీ హ్యాడ్ కామెంటెడ్ సంథింగ్. ఐ డోంట్ నో. యూ గో త్రూ దట్ క్లిప్పింగ్. ఇట్ హ్యాస్ బీన్ వైరల్. ఉంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చా? ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఈ రెండిట్ల మధ్యన. బట్ దే కెన్ కరెక్ట్. యూ కెన్ గివ్ ఏ రిప్రజెంటేషన్ ఆర్ పిటిషన్. అందుకే కదండి చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా వైరల్ అయింది. ఓకే. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే జరగక ముందర దాని గురించే కదా. ఎగ్జిక్యూటివ్ హ్యావ్ సమ్ పవర్స్. యూ డోంట్ వర్రీ. అది ఎలక్షన్ ముందర ఏంటన్నది ఆల్రెడీ all people had wasted their crucial 5 years previously, and this is another 1 year which had been already added, means 6 years. దీని గురించి రిప్రజెంటేషన్ అన్నది ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. హాయ్ సార్. ఎగ్జామ్ పొజిషన్ ఏంటి? వెయిట్ అండ్ సీ. దయచేసి ఏపీపీఎస్సీని నమ్ముకోకండి. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏదో ఒక జాబ్ చేసుకుంటే ప్రిపేర్ అవ్వండి. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఆన్ ఏపీపీఎస్సీ. ఆల్ స్టేట్ సర్వీసెస్ హ్యావ్ ది సేమ్ ప్రాబ్లం. ఓకే. దెర్ ఆర్ లాట్ ఆఫ్ లిటిగేషన్స్ ఇన్ దిస్ థింగ్. నోట్లో చెప్పిన ప్రకారం సుప్రీంకోర్టు వైలేషన్ కిందకి రాదా? వైలేషన్స్ ఉన్నది, లిటిగేషన్స్ ఉన్నది. అందుకే నేను మీకు అదే చెప్తున్నాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వైలేషన్స్. ఓకే. నోట్లో చెప్పిన ప్రకారం సిపిటికి ఎలా పిలుస్తారో ప్రాసెస్ తెలుసా సార్? సిపిటి అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? సిపిటి సార్ వాళ్ళు ఎలా ఫిల్ చేస్తున్నారంటున్నారు, వెబ్ నోట్లో చెప్పారు. బట్ అలా ఫిల్ చేసిన నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. Yes, it's a violation. What was there previously, they had changed it. Okay, it was against the law. Anyhow, they are trying to correct whatever they can do, but there are still discrepancies in this thing. ఎలా మిగతా నోటిఫికేషన్ కూడా జియో 77. యూ గో అండ్ రీడ్ దట్ నోటిఫికేషన్. ఇట్ ఈస్ ఆల్రెడీ క్లియర్లీ మెన్షన్. అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఆ నోటిఫికేషన్ చదివితే యూ కెన్ ఛాలెంజ్. ఎఫ్ఆర్ఓ గురించి కూడా ఎవరో కామెంట్ చేశారు. ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ దట్ మేనర్, ఇట్ వోంట్ సస్టైన్. ఏ కాడ ఓకే.
వాట్ అబౌట్ ఏపీపీఎస్సీ ఫ్రో ఎగ్జామ్ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్? ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్‌లో కూడా ఎవరో ఉన్నదని కామెంట్ చేశారు. చూడండి, ఇఫ్ ఒక్క నోటిఫికేషన్‌లో ఎలా ఫాలో అయ్యి తప్పని జడ్జిమెంట్ వస్తే, ఏపీపీఎస్సీ మళ్ళీ అదే ఫాలో అవుతే ఇట్స్ అది కామన్ సెన్స్. ఎనీహౌ ఏపీపీఎస్సీ అన్నది దానికి తగ్గట్టే తను తీసుకొని దే విల్ కరెక్ట్. Over enthusiasm in the sense they want to show that we are very genuine and we are not against the law. We are going according to the law and procedure. Anyhow, whatever is going to happen, it will be good for you. Okay, wait for that good thing which is about to happen to all of you. Okay. Okay, then go and challenge for the FRO. What we can expect on? I can't say what we can expect, but good thing is going to happen. Just wait. Okay. Application. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఓకే. అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అందుకే ఈరోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా! 7థ్‌న ఎండ్ అవుతది అనుకుంటా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. దట్స్ వై దే ఆర్ నాట్ కామెంటింగ్. 7థ్ రిజల్ట్స్ అనుకుంట కదా! చెక్ చేయండి ఒకసారి మీ గూగుల్‌లో. ఎమ్మెల్సీ ఎలక్షన్స్. లేకపోతే నేనే చెక్ చేయనా? హుహు. హుహుహు. చెక్ చేసారా ఎవరైనా? చెక్ చేయండి. 7థ్ వరకు ఉన్నట్టున్నది. వాళ్ళ రిజల్ట్స్ ఇంకా రాలేదు కదా! ఓకే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్ ఓన్లీ కేసెస్ ఒకటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోద్దా? మీకేమన్నా ఇంకా సబ్జెక్ట్స్ గాని, అలాంటియేమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేసి చిన్న చిన్న సెషన్స్ గాని, ఎందుకంటే ఎకనామిక్స్ అన్నది చాలా రా‌గా కనపడుతుంది. ఓకే. ఎవరు పెద్దంత ఎక్స్‌ప్లనేషన్ అన్నది అది ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా తక్కువగా ఎక్స్‌ప్లనేషన్ అన్నది నేను చూసాను. మీకేమన్నా దాంట్లో ఏమైనా క్లాసెస్ ఏమన్నా చెప్పాలంటే ఐ కెన్ మేక్ 10 మినిట్స్ వీడియో. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఫర్ మీ. ఎందుకంటే పాలిటీకి చాలా మంది చెప్తున్నారు. హిస్టరీకి చాలా మంది చెప్తున్నారు. ఎన్విరాన్మెంట్, ఎకనామిక్స్ అన్నది ఐ థింక్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ డ్రై ఇన్ దట్. డీవైయూ ఎగ్జామ్ రోస్టర్ ఇష్యూ కదా సార్ సేమ్ గ్రూప్ ఉందా? ఐ డోంట్ నో. నేను అది చూడలేదది. రోస్టర్ ఇష్యూస్. ఓకే. లెటర్‌లో రోస్టర్ కోసం ఏదో చెప్పింది. అండ్ స్ట్రైక్స్ చేసిన వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేసింది. ఒకవేళ రోస్టర్‌లో మిస్టేక్స్ ఉంటే వాళ్ళు షనికి రిప్లై ఇస్తారా? వాళ్ళు షానికా? ఐ డిడ్ంట్ గెట్ యూ. ఏపీపీ ఎగ్జామ్ ముందర లెటర్‌లో రోస్టర్ కోసం ఏదో చెప్పింది. అండ్ స్ట్రైక్స్ చేసిన వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేసింది. ఒకవేళ రోస్టర్‌లో మిస్టేక్స్ ఉంటే వాళ్ళు శనికి రిప్లై ఇస్తారా? వాళ్ళు శనికి. శనికి రిప్లై అంటే శనికి మీన్స్ ఏంటది? దాని అర్థం ఏంటి? వాళ్ళు శనికి. వెయిట్ టుమారో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది అయిపోద్ది. గవర్నమెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 9 నెలల ముందర ఒక స్టిక్ కట్టుకొని చెప్పినట్టున్నారు కదా! నోటిఫికేషన్ గురించి. ఇది ఎలాగా, ఇది ఎలాగా అని చెప్పి. ఓకే. ఓకే. మేబీ ఆ రోజు వాళ్ళకి గడవడానికి ఏపీపీఎస్సీ మైండ్ సెట్ ఎలాగున్నదో, వాళ్ళు ఎలాగ ఇచ్చారన్నది నేను కామెంట్ చేయలే. ఓకే. వాళ్ళు ఏమిచ్చారు అన్నది కూడా నేను చూడలేదు. ఓకే. బట్
వెయిట్ అండ్ సీ. యూ డోంట్ వర్రీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అయిపోయిన తర్వాత మీకు మంచి జరుగుతుంది సార్. స్టూడెంట్ తరపున నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఆల్రెడీ నేను రిప్రజెంటేషన్ అన్నది ఇచ్చాను. పిల్ అన్నది ఆల్రెడీ సమ్‌వన్ ఆల్రెడీ ఫైల్డ్. ఓకే. సేమ్ కేస్ అగైన్ అండ్ అగైన్ అన్నది అనవసరం. కాపోతే ఇందులో లిటిగేషన్ ఏదైతే ఉన్నదంటే, మీరెలా వేయొచ్చంటే, మీరందరూ ఫీజన్నది పే చేశారు గదా! ఓకే. వాళ్ళు మీరు ఫీ పే చేసినందుకు యూ ఆర్ డిపెండింగ్ అపాన్ ఏపీపీఎస్‌సి. దాని మీద డిపెండ్ అయ్యారు. బట్ నో వన్ ఈజ్ లైక్ మీ ప్రీషియస్ 1 ఇయర్ అన్నది టైమ్ బౌండ్ మేనర్ అన్నది లేదు ఇందులో. ఈ నోటిఫికేషన్ ఇప్పటి నుంచి ఇప్పటికి ఇంతటితోటి అయిపోద్దన్నది. ఓకే. ఈ టైమ్ బౌండ్ మేనర్ లేకపోవడంలో వచ్చే లోపాల వల్ల ఒకళ్ళు ఇన్‌ఎలిజిబిలిటీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ టైమ్ హాస్ బీన్ టేకెన్ ఔట్. ఆ నోటిఫికేషన్ వల్ల మీరు ఎఫెక్ట్ అయినందుకు యూ కెన్ క్రియేట్ సమ్ లిటిగేషన్. ఓకే. Releases update about various notifications related to this crypto issue faster than bullet train. They are trying to engage students in some or the other way. Okay, that they are acting in a proactive manner. రాంగ్ స్పెల్ట్ దానికి. ఓకే. గ్రూప్ 2 ఎగ్జామ్ రోస్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ ఐ హ్యాడ్ ఎక్స్‌ప్లెయిన్డ్. యూ కెన్ వాచ్ ఇన్ ద ప్రీవియస్ లైవ్ సెషన్స్ ఆల్సో. ఓకే. My opinion is same, only one thing. If anything against the constitution, okay, law will takes its own course of action. I no need to comment on this thing. మిస్టేక్స్ ఉన్నాయా లేదా? ఉన్నది కాబట్టి కోర్టు తీసుకున్నదండి ధర్మాసనం అన్నది. ఓకే. ధర్మాసనం తీసుకున్నదంటే దేర్ ఈస్ సమ్ పార్ట్ ఆఫ్ ఇష్యూ ఇన్ దిస్ థింగ్. యూ నోట్ టు వర్రీ. ఉన్నది. మిస్టేక్స్ అన్నయి ఉన్నాయి కాబట్టి తీసుకున్నది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓ థ్యాంక్ యూ చందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇది చెప్పట్లేదు ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్ అన్నది డ్రైగా ఉంటుందా? లేకపోతే మీరు కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నది దే ఆర్ హెల్పింగ్ ఆర్ యూ హావ్ బీన్ ప్రిపేరింగ్ బై యువర్ సెల్ఫ్? ఎందుకంటే బడ్జెట్ వచ్చింది. దాని మీద చాలా క్వెషన్స్ అన్నది ఉంటది. జీడీపీ అంటే ఏంటి? జీఎన్‌పీ అంటే ఏంటి? ఓకే. ఎందుకంటే నేను ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు టేక్ సమ్ క్లాసెస్. బట్ ఐ కాంట్ ప్రామిస్ యూ దట్ ఐ విల్ కంప్లీట్ ఇట్. బట్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ కిందైనా ఐ విల్ ట్రై. ఓకే. ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఐ కెన్ హెల్ప్ యూ. అపార్ట్ ఫ్రమ్ పాలిటీ, బికాస్ పాలిటీ అందరూ చెప్తున్నారు కదా! ఓకే. ఓకే. ఐ విల్ మేక్ సమ్ స్మాల్ వీడియోస్ ఆన్ దీస్ థింగ్స్. ఎగ్జామ్ పెట్టారు. ఓకే. వీళ్ళు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే మా టైం వేస్ట్ చేసినట్టు. అదే నేను ఇందాక మీకు చెప్పాను కదా! యూ కెన్ థింక్ ఆన్ దట్ గ్రౌండ్స్. ఓకే. టైమ్ వేస్ట్. టైమ్ ఈజ్ ద ప్రీషియస్ థింగ్. అదనమాట. నేను ఇందాక చెప్పింది ఐ థింక్ హి ఈస్ కనెక్టింగ్. పున్నాన హరీష్. యూ కెన్ థింక్ ఎ లిటిగేషన్ ఆన్ దిస్ బికాజ్ టైమ్ ఫ్రేమ్ అన్నది లేకుండా స్టూడెంట్స్‌ని ఒక ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ బర్డెన్, వాళ్ళ హోప్స్, ఆప్టిమిజం ఇదంతా చాలా ఉన్నది. ఎమోషన్స్ మోర్ ఓవర్ ది పేరెంట్స్ వీళ్ళ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ బికాజ్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అదర్ ప్లేసెస్. ఓకే. చాలా వైలేట్ అవుతుంది. ఎందుకంటే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ గానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ గానీ ప్రిపేర్ అయ్యేది మిడిల్ క్లాస్ పీపుల్ ఒకళ్ళే. మాక్సిమం మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ ట్రాప్ అన్నది అవుతుంది. ఎవరైతే డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు దీనివల్ల దే ఆర్ లూజింగ్ దేర్ ఏజెస్.
నే నేను తెలుసు కదండీ! జ్యుడిషియరీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద జ్యుడిషియరీ ఐ కాంట్ కామెంట్. బికాజ్ నేనేమైనా కామెంట్ చేస్తే వాడి డెసిషన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఎందుకంటే ఆల్ ఆర్ బిగ్ పీపుల్. జడ్జెస్ తీసుకునే డెసిషన్స్‌లో మనం ఏం చెప్పకూడదు. బట్ ఎవరైతే అడ్వొకేట్ జనరల్ ఉన్నారో వాళ్ళు కూడా దే ఆర్ ప్రో స్టూడెంట్స్. డోంట్ వర్రీ. హ్మ్. యాహ్! వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా దేర్ ఈస్ ఎ క్వెషన్ మార్క్. మీరు ఇప్పుడు కొత్తగా మనకి పేషెన్స్ అన్నది ఒకటుంటది ఫ్రెండ్స్. మనం ఒకటి ఆర్డర్ చేస్తాం. ఓకే. దాన్ని ఆర్డర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ఆర్టీసీ గాని, ట్రైన్స్ గాని వాళ్ళు మనం ఒక డెస్టినేషన్‌కెళ్ళాలనుకుంటాం. ఆ డెస్టినేషన్‌కి మీరు ఈ టైంలో వెళ్ళిపోతారు కదా! అన్నదొకటుంటది. ఓకే. ఆ టైంలో కాకుండా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు పడితే ఎలాగుంటది మీకు? చెప్పండి. అదనమాట. ఎకనామిక్స్ డెఫినైట్‌లీ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్. ఓకే. చేస్తాను. ఎందుకంటే ఎన్‌సీఈఆర్‌టీ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచే కదా వచ్చాయి క్వెషన్స్. ఇంకా ఎన్‌సీఈఆర్‌టీ అదే ఓకే. ఎకనామీ మీద చేస్తాను. ఇంకా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా జ్యుడిషియరీ విల్ టేక్ ఎ ప్రోయాక్టివ్ స్టెప్. ఓకే. యూ డోంట్ థింక్ అబౌట్ థట్. ఇంకా మిస్టేక్స్, మిస్టేక్స్ ఉంటే ఎక్కడైనా అవ్వాల్సిందే. మిస్టేక్ ఉంటే ఎప్పుడైతే మనల్ని టీచర్స్ మిస్టేక్స్ ఉన్నప్పుడు మనల్ని ఎలా కరెక్ట్ చేస్తారో సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. యూ డోంట్ వర్రీ. ఓకే. అసాది నాగార్జున, నాగరాజు థాంక్ యూ. థాంక్ యూ. ఫారూక్ షేక్, షేక్ బాయ్ అయిపోయిందా మన ఫాస్టింగ్? ఉన్నాయి కదా బ్రో. ఉన్నాయి కదా! షేక్ బాయ్. ఫర్జానా షేక్. బాయ్ ఉన్నాయి బాయ్. అందుకే ధర్మాసనం అన్నది దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఓకే. 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 షేక్. ఇంకా ఎన్విరాన్మెంట్ చెప్తున్నారా మీకు? చందు సూపర్ సార్ మీరంటే. దానికర్థం? ఆల్రెడీ నోటిఫికేషన్ అన్నది జరుగుతుంది. నోటిఫికేషన్ అన్నది ఉన్నది. ఓకే. ఐ యామ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ మై జ్యుడిషియరీ ఎగ్జామ్స్. అందుకే నేను రెగ్యులర్‌గా ఐ యామ్ నాట్ ఇన్ యూట్యూబ్స్ దీస్ డేస్. గవర్నమెంట్ జడ్జెస్‌ని మానిప్యులేట్ చేసే ఛాన్సెస్ ఉందా? దాన్ని నేను ఎలాగ ఆన్సర్ చేయగలను? బికాజ్ 3 ఆర్ డిఫరెంట్ పిల్లర్స్. ఎవ్వరు ఎవరిని మానిప్యులేట్ చేయలేరు. ఓకే. యూ డోంట్ వర్రీ. డోంట్ థింక్ ఇన్ దట్ మేనర్ ఆల్సో. ఓకే. ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సుంది సార్. చేయాల్సుంది. ఓకే. ప్రిపేర్. అంటే బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు సార్ మాతో అందుకే. నేను మనిషినే. ఐ యామ్ ఆల్సో ప్రిపేర్డ్. ఓకే. మీరు మనుషులే. ఇందులో ఫ్రెండ్‌షిప్ అంటే వి ఆల్ ఆర్ ఫ్యామిలీ. అంటే ఇండైరెక్ట్‌గా ఎలాగంటే రేపొద్దున్న మీకు రియాలిటీ అన్నది చెప్తాను. కొంతమంది ప్రిపేర్ అయ్యి ఉంటారు. మీకు నాలెడ్జ్ అన్నదొస్తది. గెయిన్ చేస్తారు. తర్వాత కొంతమందన్నది సర్వీసెస్‌లోకెళ్ళిపోతారు. ఓకే. మనం ఏంటంటే మనం బయట సిస్టమ్ బయట ఎవరైతే సెలెక్ట్ అవ్వకుండా బయటున్నారో వి కెన్ రెగ్యులేట్ హూ ఆర్ ఇన్ ద సిస్టమ్. ఓకే. మీరిక్కడ తప్పు చేస్తున్నారు, అక్కడ తప్పు చేస్తున్నారని. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ ఇండియన్స్, సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అందరూ ఫ్లాగ్ అన్నది మనం ఎగరేస్తాం. ఎవరికి కష్టం వచ్చినా మనం తట్టుకోలేం.
ఆంధ్రాయిడ్స్ ఆర్ ఎమోషనల్ ఫూల్స్. ఓకే. గ్రూప్ 2 గురించి సార్. ఓకే. అంటే బాగా ఓకే. అందుకే సూపర్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ చందు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు మళ్ళీ? ఇది మీరు నోటిఫికేషన్ అన్నది మీరు కంటిన్యూస్‌గా ప్రిపేర్ అవుతూనే ఉండాల. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే ఉన్నదో అదే కాకుండా ఐబీపీఎస్ ఇంకా వేరియస్ బ్యాంక్ జాబ్స్ అదే కాకుండా ఎస్ఎస్‌సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ అయితే స్టాటిస్టిక్స్ సంబంధించింది దాని జాబ్స్. మీరు ఒకవేళ జియోలాజికల్ సైన్స్ అయితే జియోలాజికల్ సైన్స్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వేర్ ఆర్ నంబర్ ఆఫ్ జాబ్స్. అన్నిట్లికి ప్రిపేర్ అవ్వాలి. కాంపిటీషన్ ఎక్కడున్నదో అది చూసుకోవాలి మీరు. ఓకే. ఓన్లీ ఏపీపీఎస్సీ మీద డిపెండ్ అవుతే సంవత్సరాలు పోతాయి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ wrongs in the notification, definitely రీ-నోటిఫికేషన్ మైట్ కమ్. ఏదేమైనా కరెక్ట్‌గా చదవాల్సిన బాధ్యత మాది. బట్ కరెక్ట్‌గా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సింది వాళ్ళది. వెనెవర్ యూ ఆర్ నాట్ క్వెషనింగ్ ది అథారిటీ, ఓకే, టిల్ దెన్ ఇట్ విల్ కంటిన్యూ. ఓకే. దీని మీద మీరు ఫస్ట్ మన నారా లోకేష్ బాబు గారు బికాజ్ హీ ఈస్ ద హెచ్ఆర్‌డి మినిస్ట్రీ. ఆయన పేరే తీస్తున్నాను అనుకోవద్దు. బికాజ్ హీ హావ్ సమ్ పవర్. అండ్ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎవరుంటే వాళ్ళు. వీళ్ళ గవర్నమెంట్‌లో వీళ్ళు. దీనికన్నది ఒక కరెక్ట్ వే అన్నది తీసుకురమ్మని మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నోటిఫికేషన్ మీద నాకు నో ఐడియా. ఏపీపీఎస్సీ మీరు ఏం చేయాలంటే ఆర్‌టిఐ అన్నది ఫైల్ చేయండి ఏపీపీఎస్సీకి. సార్ వాట్ ఈస్ ద నెక్స్ట్ నోటిఫికేషన్? హౌ మెనీ వేకెన్సీస్ ఆర్ దేర్? ఇది మీరు ఏపీపీఎస్సీని అడగాల్సిన క్వెషన్ అది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అది కూడా ఇస్తానని అంటున్నారు కదా మినిస్టర్స్. ఓకే. అందుకే కదా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా దే ఆర్ ప్రిపేరింగ్ అండ్ దే ఆర్ వర్కింగ్ టు గివ్ ఎన్ గుడ్ మేనర్ నోటిఫికేషన్. ఇన్నాళ్ళ కాకుండా దట్స్ వాట్ ద మినిస్టర్ సెడ్ ఇన్ ద లెజిస్లేచర్. సార్ గ్యాడ్ డిపార్ట్మెంట్ రోస్టర్‌లో మిస్టేక్స్ లేవని అంటుంది. దాని గురించి కన్ఫర్మేషన్ మీరు చెప్పండి. గ్యాడ్ అది రిప్రజెంటేషన్ అన్నది నేను కూడా ఒకటి తీసి మీది కరెక్టే అని ఇవ్వచ్చు. దాని అథెంటిసిటీ అన్నది ఫుల్ నాలెడ్జ్‌లో ద జ్యుడిషియరీ విల్ లుక్ ఇంటు దట్. యూ డోంట్ వర్రీ. వరకు లేవంటున్నారు. అటే వేయండి. వే ఏంటి నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? ఏంటని యాస్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా హైకోర్ట్ క్యాన్సిల్ చేయకపోతే సుప్రీం కోర్ట్‌కి వెళ్తుందా సార్? ఎవరైనా వెళ్ళొచ్చు. సుప్రీం కోర్ట్‌కన్నది. ఓకే చందు. థాంక్ యూ చందు ఫర్ యువర్ ఫ్లవర్స్ అది. థాంక్ యూ చందు. ఇంకా? ఆంధ్రప్రదేశ్ సర్వే అందరూ చదివారా? మార్చ్ 11 హియరింగ్‌లో ఫైనల్ వర్డిక్ట్‌కి ఛాన్సెస్ ఉన్నాయా? నేను ఆ రోజు ఆ కోర్ట్‌లో ఏం జరిగిందో, ఆ తర్వాత నేను కామెంట్ చేస్తాను. నేనిప్పుడు ఏం చెప్పలేను దాని గురించి. ఓకే. ఓకే చందు. థాంక్ యూ. నోటిఫికేషన్ గురించి మీరు వెయ్యండి. ఓకే. వెరీ గుడ్. ఇందులో గ్రూప్ 1 కూడా రాస్తున్నట్టున్నారు గదా! చాలామంది. అది ఆ రోజు చూద్దాం. కోర్టు ఏం డిసైడ్ చేస్తదో, ధర్మాసనం ఏం డిసైడ్ చేస్తదో అది ఆ రోజు చూద్దాం. టుడే ఐ కాంట్ కామెంట్ ఎనీథింగ్. నేనే కాదు ఎవరు కామెంట్ చేయలేరు కదా! కోర్ట్‌లో డెసిషన్స్ వాళ్ళేం అనుకున్నది మనం ఎవరు కామెంట్ చేయకూడదు. నేనే కాదు.
అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీ అదర్ క్వెషన్స్? డెఫినెట్‌లీ ఆ రోజు మనం ఏదైతే కోర్ట్ ధర్మాసనం మనకి చెప్తదో దాన్ని బట్టి నేను ఇస్తాను మీకు. మార్చ్ 11 జడ్జ్‌మెంట్‌ని ఆహ్, వాటెవర్ దేర్ ఈస్ ఇన్ ద కోర్ట్ ఐ కాంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్. ఓకే. రాంబాబు చక్కటి చెప్పండి రాంబాబు గారు. Who are most of the people you are staying from your home or you are studying to the respect to other towns you are flying over there? అందరూ ఇంటి దగ్గర నుంచి చదువుతున్నారా? లేపోతే కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి కోచింగ్ తీసుకొని చదువుతున్నారా? ఎవరో ఫోర్త్ ఇన్ రిజల్ట్ అన్నారు. వచ్చిందా? రాలేదు గదా! నేనప్పుడు గూడా చెప్పాను. ఓన్లీ కోర్ట్ హాడ్ ఆస్క్డ్ దెమ్ టు కండక్ట్ ది ఎగ్జామ్. ఓకే. న్యూగా పోస్ట్ ప్రిఫరెన్సెస్. యాహ్! పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఏవండీ వాళ్ళు ఇచ్చారు. మీరు చెయ్యండి. అందులో తప్పేముంది? ఎలాగో 79,000 పీపులే రాసారు ఎగ్జామ్ అన్నది. ఈస్ట్ గోదావరి, కాకినాడ ఈ ప్లేసెస్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారా? అంటే కాకినాడ అన్నది ఒక డిస్ట్రిక్ట్ అయిపోయింది గదా! హైదరాబాద్ ఇంకా విశాఖపట్నంలోనా ఎక్కువ పీపుల్ ఉన్నారు ప్రిపరేషన్? నో వన్ ఈస్ కామెంటింగ్. వై? కమ్ ఆన్ ఇంటరాక్ట్. సార్ గ్రూప్ 2 క్యాన్సిల్ అవుతుందా సార్? అది నేను కామెంట్ చేయలేను. కోచింగ్ సార్. ఓకే. చందు గుడ్. గుడ్. ఓల్డ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చాము. ఇప్పుడు న్యూగా ఇవ్వాలా సార్? ఓల్డ్‌గా ఓపెన్ చేసారా? ఎవ్రీ టైమ్ దే విల్ బి ఓపెనింగ్ ఆఫ్టర్ ది మెయిన్స్ ఎగ్జామ్ ఓన్లీ నాకు తెలిసి. ముందర కూడా ప్రిఫరెన్స్ అడిగారా? నాకు తెలీదది. ఎనీహౌ దే హాడ్ ఆస్క్డ్ యూ గివ్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా! అన్నా నమస్తే. అన్నా మా జగన్మోహన్ రెడ్డి అన్న నమస్తే అన్న. సార్ చెప్పండి. గ్రూప్ 2 క్యాన్సిల్ అవుతుందా సార్? నాకు తెలీదమ్మా అది. యూ వెయిట్. పాస్ట్‌లో ఇచ్చాము సార్. ఓకే. మళ్ళీ అడిగారు కదా! అందులో ఇవ్వండి. విశాఖ చందు చదవండి విశాఖ అంటే పర్లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు అయితే హైదరాబాద్ వెళ్ళి అక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు సార్? అంటే ఏంటి మళ్ళీ మళ్ళీ? రోస్టర్ కేసు మీద అప్డేట్ చెప్పండి. నోటిఫికేషన్ ఏం పొజిషన్ ఏమున్నాయి? 11థ్ తర్వాత ఇంక మనం కామెంట్ చేద్దాం. ఎందుకంటే కోర్ట్‌లో ఉన్నది కదా! ధర్మాసనంలో. ఓహ్! అశోక్ నగర్. ఓకే. హైదరాబాద్ అశోక్ నగర్. ఓకే. అక్కడే ఉంటారండి. కష్టాలు అన్నీ చూసిన తర్వాత అక్కడ అయిన తర్వాత ఇంటికొస్తారు. ఏంటంటే నాకొక పెద్ద మనిషి ఒకటి చెప్పాడనమాట. దాని గురించి నేను మీకు ఈ రోజున అడుగుతున్నాను. దూరంగా వెళ్తే అవకాశాలు ఎక్కువ వస్తాయనుకుంటారు. గానీ అవకాశాలు కాదు. ఆలోచనలు ఎక్కువొస్తాయి. ఆ ఆలోచన వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటది. ఓకే. మీకు టైంకి సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం, ఫుడ్ తినకపోవడం, పెట్టే భోజనంలో క్వాలిటీ లేకపోవడం అందుకు అడుగుతున్నాను. బికాజ్ ఐ హావ్ సమ్ కన్సర్న్ ఆన్ యూ, యూ పీపుల్. ఓకే. అందుకే దూరంగా వెళ్లి చదువుదాం అన్నది కాదు. డిసిప్లిన్ అన్నది మనలో వచ్చి మనం ఎక్కడున్నా సరే మనం చదవాలి. అందుకే నేను మీకు చెప్తున్నాననమాట. అడుగుతున్నాను అందుకే. రిజల్ట్ నాకు తెలీదమ్మా. కోర్ట్ స్టే ఇస్తే నెక్స్ట్ ఏమి నాకు చూద్దాం. లెట్స్ సీ. ఓకే శ్రీను. థాంక్ యూ. I am a High Court advocate. Presently, I am practicing from Kakinada Bar Association also. Okay.
వెంకటేష్ హాయ్. మధు పోస్ట్ ప్రిఫరెన్స్ సార్ మళ్ళీ మళ్ళీ ఎందుకు దీన్ని అన్నిసార్లు? ఓకే. అడిగారు కదా! పెట్టడంలో ఏముంది? 11 లైవ్ ఖచ్చితంగా. ఐ విల్ డూ 11 అంటే ఆర్డర్ అది ఆ రోజే ఇస్తారా? లేకపోతే ఏంటో చూసి దాన్ని బట్టి వి షల్ డూ. రిమైన్స్‌కి ఏమైనా ఛాన్స్ ఉందా? రిమైన్స్ మీన్స్ ఇంకా క్వాలిఫై అవ్వలేనోళ్ళా? పాజిటివ్‌గా రాక పోస్ట్ వెళ్ళొచ్చు. యాహ్! హైకోర్టు ఇప్పుడు లాస్ట్ టైమ్ కూడా ఈ కేస్ గురించే కాకుండా ఎవరైనా ఇప్పుడు క్వాలిఫై అయినోళ్ళకి ఒక వర్డిక్ట్ వస్తది. క్వాలిఫై అవ్వలేనోళ్ళకి ఒకటి ఆర్డర్ వస్తది. ఇప్పుడేంటంటే లిటిగేషన్ ఎలా మారతదంటే ఎవరికైతే క్వాలిఫై అవ్వకుండా అయ్యారో వాళ్ళు ఇందులోకి వెళ్తారు కదా! క్వాలిఫై అవ్వనోళ్ళు. క్వాలిఫై అయినోళ్ళు ఈళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ వస్తాయి. దీన్ని బట్టి ఎవరైనా దే కెన్ ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్ట్. వెంకటేష్ థాంక్ యూ. థాంక్ యూ. గానం దాదాపు పూర్తయింది. మెరిట్ జాబితా రూపొందించబడింది. సీపీటీ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీపీఎస్సీ బోర్డు లీకులు ఇస్తున్నట్లు వాటెవర్ దే హాస్ బీన్ గివింగ్ ఇన్ ద అఫీషియల్ వెబ్‌సైట్ అది మాత్రం వినండి. లీకులు ఇది దానివల్ల మనకొచ్చేదేమీ లేదు. ఓకే. కట్ ఆఫ్ ఎంత ఉంటాది సార్? ఐ డోంట్ నో. ఐ హావ్ నో ఐడియా. బికాజ్ 78,000 శాంపుల్ ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద శాంపుల్. ఏదైతే యూట్యూబ్‌లో కొంతమంది తీస్తున్నారు కదా! ఐ థింక్ దే మైట్ బి గివింగ్ ఓన్లీ 1000 పీపుల్. ఓకే. ఆ శాంపుల్ బట్టి కట్ ఆఫ్ అన్నది హైగా ఉంటదని నేను చెప్పలేను. మీన్స్ క్యాన్సిల్ ఆర్ నాట్ ఐ కాంట్ కామెంట్ క్యాన్సిల్ ఆర్ నాట్. జై హింద్. కనకం నరేష్ యాదవ్ రోస్టర్ మిస్టేక్స్ కేసు గెలుస్తామా మనం? మనం మనం అంటే చాలామంది ఉన్నాం. ఆ మనం ఏదే మనం కోసం ఏదైతే మంచి జరగాలో అది ఖచ్చితంగా జరుగుతది అని మనం అందరం తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే. బికాజ్ ద వే పీపుల్ ఫైటెడ్ ఆన్ ద రోడ్ ఫర్ దిస్ థింగ్ అది చాలా పిటీ అన్నమాట. ఐ హాడ్ సీన్ పీపుల్ క్రయింగ్. ఎందుకంటే వాళ్ళకి అవేర్‌నెస్ లేక పాపం ఏం చేస్తాం. పాజిబుల్ ఇచ్చిన తర్వాత జాబ్ సెక్యూర్ ఆర్ నాట్. యాస్ పర్ ది సుప్రీం కోర్ట్ రెగ్యులేషన్స్ ఓకే. ఇట్స్ నోటిఫికేషన్ హాస్ బీన్ వైలేటింగ్. అది మాత్రం నేను చెప్పగలను. టఫ్‌గా ఉంటుందా సార్? సీపీటీ అంటే? లోకేష్ అన్న మార్నింగ్ ఎగ్జామ్ కంప్లీటెడ్ అని అన్నారు. ఒపీనియన్ అబౌట్? అన్న లోకేష్ అన్న మార్నింగ్ ఎగ్జామ్ కంప్లీటెడ్ అని అన్నారు. నాకు తెలీదన్న. మీరెళ్లి రిప్రజెంటేషన్ ఇవ్వండి. అందులో తప్పేం లేదు. లోకేష్ అన్న అన్న, ఏ అన్న అన్న మనకి కావాల్సింది ఒక జాబ్. ప్రతి మనిషికి ఒక్క జాబ్. ఓకే. ఆ ఒక్క జాబ్ గురించి మీరు కష్టపడే విధానం చూసి నేను ఈ రోజున లైవ్ సెషన్ అన్నది చేస్తున్నాను. అంతేగాని ఎందుకంటే ఇది మనం గవర్నమెంట్ జాబ్స్ అన్నది చాలా 5 ఇయర్స్ నుంచి పీపుల్ ఆర్ వెయిటింగ్. మీరు ఎన్ని అడిగినా తిప్పి తిప్పి హైకోర్ట్‌లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని అడుగుతున్నారు. హైకోర్ట్‌లో నేను ఆర్డర్ వచ్చిన తర్వాత నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అంతేగాని నెగెటివ్ కామెంట్స్ మనం ఏం చేయకూడదు. సీపీటీ. కంప్యూటర్ టెస్ట్ ఎగ్జామ్ టఫ్ అంటే అందులో ఏం అడిగారు కంప్యూటర్ ఎగ్జామ్‌లో? టైపింగా? ఛాన్సెస్ ఏమైనా ఉందా? నేనేం చెప్పలేను ప్రసన్న కుమార్. నేను వకాలత్ ఫార్మ్ ఫిల్ చేసి పంపాను అన్న. ఏం జరుగుద్దో చూడాలి. నరేష్ అల్లాడి. వెరీ గుడ్. డోంట్ వర్రీ. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. హారిజాంటల్ రిజర్వేషన్ తప్పులు ఉంటే
మెరిట్ జాబితా వరకు ఎవరిని ప్రభావితం చెయ్యవని ఇప్పుడు సరిదిద్దితే ఎవరికీ నష్టం కాదని అంటున్నారు. ఇప్పుడు హారిజాంటల్‌లో మరి వీళ్ళ మేల్స్ అన్నది క్యాండిడేట్స్ రిమైనింగ్ సీట్స్ అన్నది మేల్స్ అన్నది ఇస్తానన్నారు. మరది ఏంటి మరది? అది డిస్క్రిపెన్సీ కాదా? వాళ్ళ రిప్రజెంటేషన్ పీడబ్ల్యూడీ వుమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ రిప్రజెంటేషన్ పోతుంది. అది తప్పు కాదా? అంటే తప్పు కాదా అని అడుగుతున్నాను గానీ, అది తప్పని నేనేం చెప్పట్లేదు. ఓకే. దేర్ ఆర్ డిస్క్రిపెన్సీస్ మిస్ ఆఫీస్ టోటల్ సార్. ఎంఎస్ ఆఫీస్ మీద మీకు యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. ఓకే. ఎంఎస్ ఆఫీస్ టోటల్ అంటే అది చాలా బేసిక్ క్వెషన్స్ ఉన్నాయి. టైపింగ్ ఇంకేమన్నా ఉంటదా? లేతే ఎంఎస్ ఆఫీస్‌లో కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి, కంట్రోల్ ఎన్ ఇదే వీళ్ళు అడిగేది? లేతే విండోస్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సిఆర్ కమాండ్ నొక్కాలా ఏమని అడుగుతారా? సింపుల్ అది. అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సెట్స్ అన్ని జాబ్స్‌కి ఎప్పుడు కంపల్సరీ. ఓకే. ఏది కంపల్సరీ అయినా కంప్యూటర్ నాలెడ్జ్ తెలియకుండా ఉన్నవాళ్ళు ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. ఓకే. దాని గురించి మీరు వర్రీ అవ్వద్దు. లేపోతే మీకేమన్నా ఆహ్, దాని మీద డౌట్స్ ఉంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. షార్ట్ కట్స్. ఇయ్యే అడుగుతారు షార్ట్ కట్స్. ఓకే. మీరు ఎక్కడి నుంచైనా న్యూ ఫైల్ చేయాలంటే ఎలాగా? వాట్ ఈస్ ద కమాండ్? విండోస్ విండోస్ ఇప్పుడు జనరల్‌గా వాడుతుందేంటి? వైరస్ ఏమొచ్చింది? ఓకే. క్యాన్సిల్ చేయాలి. మహేందర్ రెడ్డి అన్న అందరికీ అదే అనన్నా అందరి కోరిక. ఇక్కడున్న వాళ్ళందరూ. కేసు విషయం ఏమిటి సార్? ఐ విల్ కామెంట్ ఆన్ ది కేస్ ఆన్ 11థ్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ థట్ మీకు ఇదేంటి సోర్సెస్ అన్నది నేను లాస్ట్ టైమ్ చేశాను. ఆ వీడియో చూసారో లేదో? ఓకే. సార్ మీకున్న అవగాహన మేరకు కేసు మెరిట్స్ ఎలా ఉండొచ్చో యూ సీ మై ప్రీవియస్ లైవ్ సెషన్స్. ఓకే. సార్ కోర్ట్స్ ఎలాంటి కేసుల్లో ఎలా స్పందించే అవకాశాలున్నాయి? నేను చూడలేదు సార్. గో అండ్ వాచ్ మై ప్రీవియస్ లైవ్ సెషన్స్. ఐ వుడ్ ఎగ్జాస్టివ్‌లీ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ దట్. శ్రీనివాస్ వెరీ గుడ్. హి ఈస్ వెరీ ఇంటెలిజెంట్. హి ఈస్ ఫాలోయింగ్ మీ. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఏపీపీఎస్‌సి మిగతా ఎగ్జామ్స్ ఏం ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ జనరల్‌గా? అన్న నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావు. గైడ్ చేస్తున్నావు. థాంక్స్ అన్న. ఓకే శ్రీను. థాంక్ యూ సో మచ్ బికాజ్ యూ ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యూ డోంట్ వర్రీ అబౌట్ దట్. తెలుగు మాట్లాడండి రాదా మీకు? ఇదిగో తెలుగేరా బాబు నాది. నాది కోనసీమ. అన్నీ వచ్చు తెలుగులో. ఏ టు జెడ్. కిరణ్ జాయ్. ఖచ్చితంగా ఫైల్ చేస్తది. ఖచ్చితంగా కౌంటర్ ఫైల్ చేస్తది. అన్న వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కాకినాడ, సామర్లకోట రూట్‌లో ఉంది. బ్రిడ్జిని అది బ్యాక్‌గ్రౌండ్ అన్నది ఇందులో ఏదో ఉంటే ఈరోజు నేను చేశాను. మన ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ చూత్తావా? హ్మ్. అది తీయడం ఎలా? ఓకే. మార్చేసా నీకోసం. బావుందా ఇప్పుడు? ఆకాశాన్ని చూస్తున్నట్టుందా? చెప్పు. ఆకాశాన్ని చూడు. ఏపీపీఎస్సీ కౌంటర్ యూపీఎస్సీ. సీ యూపీఎస్సీకి ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో విజన్ 365 అది కంపల్సరీగా మీరు చూసి దానికి ఖచ్చితంగా మీరు హౌ యూ ఆర్ ప్రిపేరింగ్ దీస్ డేస్ ఫర్ యూపీఎస్సీ? లైక్ ఫర్ అనదర్ 2 ఆర్ 3 మంత్స్ ఆర్ దేర్. ఇప్పుడంతా రివిజనే కదా చేయాలా? ఎక్కువ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏదో మాక్ టెస్ట్ ఏదైతే ఉన్నదో అది బాగా రాయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ కాన్సంట్రేటింగ్ ఆన్ దిస్ ఏపీపీఎస్సీ. ఓకే. ఎన్టీపీసీ, గ్రూప్ డి ఆల్ ది బెస్ట్. ఆర్ఆర్‌బీ ఓకే. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. హైకోర్ట్ హైకోర్ట్ నోటిఫికేషన్ వెన్ సార్? ఏంటి హైకోర్ట్ 11థ్‌న వెయిట్ చేయండి.
ఏం సార్ నా వయసు 44 సార్. ఈ గ్రూప్ 2 కోసం చూసాను. ఇది 44 సంవత్సరాలు. వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? యాక్చువల్లీ విశ్వనాథ్ కుమార్ సీహెచ్. చెప్పాను కదండీ! దూరంగా వెళ్తే ఆలోచనలు తప్ప అవకాశాలేం రావు. ఐ యామ్ రియల్లీ పిటీ. అంకిత రెడ్డి, ఆర్‌కే సబర్వాల్ కేస్‌తో ఏబీపీఎస్సీ గ్రూప్ 2కి రిలేషన్ ఉందా? ఖచ్చితంగా. ఆర్‌కే సబర్వాల్ ఐ హాడ్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్. కావాలంటే మళ్ళీ దాని మీద క్లియర్‌గా నేను మళ్ళీ ఓ సెషన్ చేస్తాను. ఎప్పుడు? 11థ్ తర్వాత చేస్తాను. అప్పటి వరకు మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నది మీరు వాచ్ చేయండి. అన్న గ్రూపులు వారీగా సీఎం, డీసీఎం, లోకేష్ అన్న, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వాళ్ళను కలిసి లెటర్స్ ఇవ్వడం అండ్ మన ప్రాబ్లమ్ చెప్పడం బెస్ట్ వే. మీరు లెటర్‌లో రిప్రజెంటేషన్ గురించి మీరు వెళ్ళడం కాదు. ఏపీపీఎస్సీలో రిఫార్మ్స్ అన్నది తీసుకురమ్మని చెప్పి, ఇప్పుడు గవర్నమెంట్ మారడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీకు ఉండకుండా యూపీఎస్సీలో ఎలా జరుగుతుందో, అలాగే ఇందులో కూడా రిఫార్మ్స్ అన్నది కొంచెం దయచేసి మా టైంని కొంచెం దాన్ని గౌరవించండి. మా వయసు నన్నది గౌరవించండి. ఇందులో రెగ్యులరైజేషన్ అన్నది తీసుకురండి. స్టూడెంట్స్‌ని మోసం చేయొద్దు అన్నది ఈ రకంగా పిటిషన్ పెట్టుకోవడం వల్ల వయసన్నది పెరిగి 5 ఇయర్స్ ఒక నోటిఫికేషన్ గురించి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఆ విధంగా ఇవ్వండి. అంతేగాని ఇది ఒక్క టైమ్‌లో అయిపోయేది కాదిది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆల్రెడీ వచ్చిందిగా. జాబ్ నోటిఫికేషన్ ఆర్‌కే థాంక్ యూ అన్న. రిజల్ట్ ఎప్పుడు? నాకు తెలీదన్న రిజల్ట్ గురించి. వెంకట్ అది. నోటిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఓకే. కాంట్ కామెంట్ గురించి ఎవరి వివరించండి సార్. ఏమీ అర్థం కాని పరిస్థితి. ఓకే. మ్యాడీ ఓన్లీ నువ్వు గ్రూప్ 2 ఒకటే ప్రిపేర్ అవుతున్నావా? వాట్స్ యువర్ ఏజ్ యాక్చువల్లీ? పురోహితం సార్. పురోహితం. ఓకే. సవాల్ చేస్తే యూపీఎస్సీ గ్రూప్ 2కి రిలేషన్ ఉంది. నేను దీని మీద ఒక వీడియో అన్నది చేస్తాను. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ లైవ్ సెషన్ ఓన్లీ. గ్రూప్ 2 సీపీ కంప్యూటర్‌కి టైపింగ్ మ్యాండేటరీ ఉందా సార్? అది నోటిఫికేషన్‌లో చూడండి. నాకు తెలీదు. ఏమన్నా మ్యాండేటరీ ఉంటే ఏముంది? మనం డైలీ చాట్ అన్నది చేస్తాం గదా! అంతే. ఆ స్పీడ్‌లో మీరు కొట్టేయొచ్చు. అదేం ప్రాబ్లమ్ ఏం లేదు. కాపోతే టైపింగ్ లెటర్స్ అన్నది ఒకసారి మీరు ట్రై చేయండి. రిజల్ట్ ఐ డోంట్ నో. సార్‌కి తెలీదు గ్రూప్ 2 సంగతి. ఓహో! కిరణ్ జాయ్. రిజల్ట్ ఎప్పుడు? నాకు తెలీదు కిరణ్ జాయ్. వెయిట్ మార్చ్ 11థ్. యెస్. కిరణ్ జాయ్ హాస్ ఆల్ ఆన్సర్స్. గ్రూప్ 2 సీపీటీకి టైపింగ్ మ్యాండేటరీ ఉందా సార్? ఐ డోంట్ నో. నోటిఫికేషన్ క్యాన్సిల్ ఛాన్సెస్. Someone had commented by seeing my previous video like 33%. Okay. ప్లీజ్ రిప్లై సార్. అన్నా లోకేష్ గారు ఎగ్జామ్ అయిపోయింది కదా! ఏపీపీఎస్సీదే ఫైనల్ డెసిషన్ అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఈయన ఎలా కామెంట్ చేయడం నేను ఎక్కడ చూడలేదు. ఓకే. రేపు 7థ్‌కి ఎంసీసీ అన్నది ఎండ్ అవుతుంది. యూ వెయిట్ ఆఫ్టర్ 7థ్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. నాకు 125 మార్క్స్ వచ్చాయి సార్. విశ్వనాథ్ కుమార్ సార్. ఓకే. 125 అంటే ఏ కేటగిరీ? నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతది. బాగుందన్న బ్యాక్‌గ్రౌండ్. ఓకే. థాంక్ యూ ఎస్‌జీ టాక్స్. పొరపాటుగా సార్ టైప్ చేయబోయి ఓకే. ఫుల్లీ కరప్టెడ్ అని సీబీఎన్ పీపీటీ వేసి చెప్పాడు కదా! 2008 గ్రూప్ 1 స్కామ్ గురించి. నౌ అదే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఐ థింక్ హి ఈస్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్. ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ ఎప్పుడు చేస్తారు? వెయిట్ ఆఫ్టర్
కోర్ట్స్ వర్డిక్ట్ ఇట్ విల్ ఓపెన్. అన్నా గుడ్ ఈవినింగ్. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? నేను చెప్తే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్తే ఎంత ఉంటదని నాకు ప్రిడిక్షన్ హౌ ఐ కెన్ ప్రిడిక్ట్? నాకు 78,000 మంది వాళ్ళ ఎప్పుడైతే అన్న నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయని పంపిస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను. నా దగ్గర ఉండే 1000 మంది శాంపుల్ తీసుకొని ఏదో లైవ్ వైరల్ వీడియో ఏదో చెయ్యాలని చెప్పి అలాంటిది మనం చెయ్యం. 125 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో యూ కీప్ డూయింగ్ ఆన్ హార్డ్ వర్క్. ఓకే. యూ డోంట్ వరీ అబౌట్ దట్. గుడ్ ఈవినింగ్ గడ్డాఫ్. లేదు సార్ ఫలితాలు వచ్చాయి కదా! ఫలితాలు వచ్చాయా? రిజల్ట్ వచ్చిందా? విశ్వనాథ్ కుమార్. విశ్వనాథ్. ఇప్పుడు మీకు బ్యాటిల్‌లో మనం నగ్గాలంటే ఫైనల్ వరకు వెళ్తేనే మనం నగ్గినట్టు. ఓకే. అది చిన్న స్టెప్స్ ఏసాం, పెద్ద అడుగులు వేసాం అన్నది. టోర్టాయిస్ మళ్ళీ కుందేలు దాని స్టోరీ మళ్ళీ ఒకసారి విని యూ రిలేట్ టు యువర్ సెల్ఫ్. ఓకే. యూ డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఆర్‌టీఐ ఎలా ఫైల్ చేయాలో ఒక వీడియో చెయ్యండి సార్. ఆర్‌టీఐ దేని మీద వేయాలనుకుంటున్నారో చెప్పండి. ఓకే. నేను ఒకటి చూపించనా మీకు? ఈరోజే నేను పంపించాననుకుంటా. లెట్ మీ చెక్. ఆహ్, ఓకే. ఈరోజు నేను ఒక సంస్థకి ఆర్‌టీఐ అన్నది పంపించాను. లెట్ మీ చెక్. ప్లీజ్ ఫ్రెండ్స్ బేర్ మీ ఫర్ ఎ మినిట్. ఓకే. ఆర్‌టీఐ నేను ఇది ఏం షేర్ చేసినా ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఫ్రెండ్స్. ఓకే. యూ డోంట్ సీ ఆల్ దీస్ ఆర్గనైజేషన్ నేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. లేపోతే మీ కన్సర్న్ ఏంటో చెప్తే ఐ కెన్ ఫైల్ అన్ ఆర్‌టీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. ఓకే. ఇదిగో. ఈరోజే నేను ఒక ఆర్గనైజేషన్‌కి ఆర్‌టీఐ అన్నది నేను అప్లై చేశాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ అండర్ సెక్షన్. ఓకే. ఇది మీ ఫండమెంటల్ రైట్‌నన్నది వయలేట్ చేస్తుంటే అర్జెంట్ డిస్క్లోజర్ ఇదన్నది ఎవరికీ తెలీదు. 48 అవర్స్ ఆర్‌టీఐ అన్నది ఎవరైనా వేసేస్తారు. ఓకే. ఇందులో చాలా ఏంటంటే డిస్క్లోజ్ చేయకూడదు. ఓకే. ఇదొక ఫార్మాట్. యాస్ ఆఫ్ నౌ ఐ కెన్ సే ఓన్లీ దీస్ థింగ్స్. చూసారా ఆర్‌టీఐ? ఆహా! ఎమ్మెల్సీ రిజల్ట్స్ 7థ్‌కి అని నాకు తెలుసు మరి. గ్రూప్ 2 నిరుద్యోగులు గవర్నమెంట్ మోసం చేసింది. థ్యాంక్ యూ అన్నా. అందరికి రిప్లై ఇస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్. నో ప్రాబ్లమ్. ఆ! ఆర్‌టీఐ రిప్లై అన్నది ఆర్‌టీఐ ఎలా ఫైల్ చేయాలో మీకు దేని మీద ఫైల్ చేయాలో చెప్తే నేను మీకు హెల్ప్ చేస్తాను. అసలు గ్రూప్ 2 రాంగ్ ఏంటి సార్? గ్రూప్ 2లో రాంగ్ ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ అన్నది ఉన్నది. హారిజాంటల్ అంటే నార్మల్‌గా అది వుమెన్. ఓకే. మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అప్లై అవుతది హారిజాంటల్. వెర్టికల్ అంటే ఎప్పుడు స్టాండర్డ్‌గా వచ్చేది వెర్టికల్ అన్నమాట. అది ఎస్సీ, ఓబీసీ, ఓసీ, ఎస్టీ ఈ స్టాండర్డ్‌గా వచ్చేది. ఇందులో సబ్ కేటగరైజేషన్ ఏదైతే ఉన్నదో హారిజాంటల్ రిజర్వేషన్ అన్నమాట. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్‌లో ఆపర్చునిటీ అన్నది మీకు ఎలాగొస్తది? రిప్రజెంటింగ్ వితిన్ ద గ్రూప్స్ అన్నమాట. ఓకే. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. యూ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే. ఎలాగుంది?
అందరికీ రిప్లై ఇస్తున్నారు. ఓకే. గ్రూప్ 2 నిరుద్యోగులు గవర్నమెంట్ మోసం చేసింది. ఎమ్మెల్సీ ఫలితాలు రోస్టర్ గురించి రిజల్ట్ ఎప్పుడు ఫర్ సపోజ్ హైకోర్ట్ వర్డిక్ట్ నెగెటివ్ వస్తే ఐ ఐ వోంట్ కామెంట్ ఆన్ దిస్ థింగ్ సార్. నాకు 177 వచ్చాయి బీసీఏ ఎనీ ఛాన్సెస్? నాకు తెలీదన్న. ఈ నంబర్స్, మార్క్స్ గురించి నాకేం తెలీదు. సారీ. ఓకే. జ్యోతిక గ్రూప్ 2 ఓకే. ఐయామ్ హోపింగ్ ఫర్ ది సేమ్. ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వుద్దా? ఒకటండి. ఇప్పుడు మార్క్స్ ఎవరైతే పెట్టారో చూడండి. ఒకటే నేను చెప్పేది. చాలా మందికి జరాలు, దగ్గులు, రంపులు ఉంటాయి. ఓకే. దాని గురించి నోటిఫికేషన్ అన్నది ఆగదు. చాలా మందికి మార్కులు తక్కువొస్తాయి. దాని గురించి నోటిఫికేషన్ అన్నది ఆగదు. మనం ఎప్పుడైతే కొంచెం బ్యాక్ స్టెప్ ఏసావో, నీ ప్లేస్ ఇంకోడు ఆక్యుపై చేస్తాడు. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఓకే. ఎప్పుడైతే ఫైనల్ వరకు మీ పేరు లేదో, అప్పటి వరకు మీరు కష్టపడడం వదలకూడదు. ఎప్పుడైతే ఫైనల్ వరకు మీరుంటారో, హమ్మయ్య! ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యానని మీరు చెప్పుకోవాలి. అంతేగాని మార్క్స్ అది ఏం డిఫైన్ చెయ్యవు. ఇది ఏం డిఫైన్ చేస్తాయంటే, వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ ద హోల్ కాంపిటీషన్. ఓకే. దాన్ని చూసి మనం ఓహో! మనం ఇక్కడ తప్పు చేసాం, ఇక్కడ ఇంత చేసాం. మనం ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైమ్ చేయకుండా నెక్స్ట్ ఎగ్జామ్‌లో మనం నిరూపించుకోవాలి. అంతేగాని ఇది పెట్టడం వల్ల ఏం లాభం లేదు. Prasad in village. 7, it's your discretionary. If you want to take 7 posts only, you can take 7 posts, or if you want to select all, you can select how many numbers they had given over there. It all depends upon your education qualification and all these things. Good evening. Go to Sri Durga Bhavani. Good evening. RTI for further notification information. Last time finance clearance ఇచ్చిన నోటిఫికేషన్ అప్డేట్ కోసం సార్. ఫైనాన్స్ క్లియరెన్స్ కాదు గానీ, లాస్ట్ టైమ్ ఫైనాన్స్ క్లియరెన్స్. ఇందులో ఫైనాన్స్ క్లియరెన్స్ కాదు గానీ, మీరు ఆర్‌టీఐ ఏమైనా ఇయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఈ నోటిఫికేషన్ గురించంటే, వాట్ ఆర్ ది ప్రెజెంట్ నోటిఫికేషన్స్? ఓకే. వాట్ ఆర్ ది ప్రెజెంట్ వేకెన్సీస్? అండ్ వాట్ ఆర్ ది ఫ్యూచర్? ఎందుకంటే క్యాలెండర్ ఎలా రిలీజ్ చేస్తానంటున్నారు కదా! ఇందులో మీకు దేని గురించి కావాలి? మీ కంటెన్షన్ అన్నదేంటో చెప్తే నేను దాన్ని బట్టి ఐ విల్ హెల్ప్ యూ. మీ మార్క్స్ తెలుసుకోవడం గానీ, ఓకే. మీకు ఎన్ని నోటిఫికేషన్స్ అన్నది వస్తది. టైమ్‌లీగా ఎందుకు డిలే అయింది? ఇలాంటియి మీరు వేయండి ఆర్‌టీఐలో. ఫర్దర్ వెన్ ది ఫర్దర్ నోటిఫికేషన్ వాస్ అబౌట్ టు కమ్, వాట్ ఆర్ ది వేకెన్సీస్? ఓకే. అండ్ ఆన్ వాట్ ఆర్ ది బేసిస్ ఫర్ ఫైండింగ్ ఔట్ ది వేకెన్సీస్? అండ్ హూ విల్ ఇన్ఫార్మ్ యూ? ఓకే. ఇలా చాలా ప్రశ్నలు వేయొచ్చు మీరు ఆర్‌టీఐలో. యానీ గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవెనింగ్. How much budget you had collected by using these all entrance fees? Okay. How you are making a judgment? అంటే వీళ్ళందరికీ న్యాయం ఎలా చేస్తున్నారు అని మీరు అడగొచ్చు ఆర్‌టీఐలో. ఇంతమంది డిపెండెంట్ అయ్యున్నారు కదా! ఇంతమంది క్యాన్సిల్ అయ్యారు కదా! ఇది ఆర్‌టీఐలో వేసి మీరు యూ కెన్ యూజ్ ఇన్ ఎనీ మేనర్, నంబర్ ఆఫ్ వేస్ ఒక ఆర్‌టీఐ. దీనివల్ల నేను మిమ్మల్ని రెచ్చగొట్టినట్టు ఉండకూడదు. కాపోతే ఐ యామ్ ఎడ్యుకేటింగ్ యూ. వాట్ ఆర్ ది పవర్స్ ఆఫ్ ఆర్‌టీఐ. ఇంకా? సార్ ప్లీజ్ టెల్ us అప్డేట్. నేను 11థ్‌నే ఏదైతే వర్డిక్ట్ వస్తదో దాని మీద నేను చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ థట్ ప్లీజ్ టెల్ us అప్డేట్స్. ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్ యూ వాటెవర్ హాస్ బీన్ హ్యాపెనింగ్. ఓకే. ఇంకా ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? ఇందాకడ యూపీఎస్‌సి ప్రిపరేషన్ అన్నారు కదా!
వాళ్ళు వాట్ ఆర్ ది సోర్సెస్ దే ఆర్ ప్రిపేరింగ్? నేనా ఫిల్మీ ట్రెండ్స్. నేనేం అనుకోవట్లేదు ఫిల్మీ ట్రెండ్స్. నేను కోర్ట్‌లో వాళ్ళు ఏం ఉద్దేశం తీసుకున్నారో దాని మీద డిపెండ్ అయ్యి నేను దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నేను కొత్తగా నేను మీకేం ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. దాన్ని ఏ బేసిస్‌లో తీసుకున్నారో, అసలు దీనికి రీజన్ ఏంటో, ఓకే. మిమ్మల్ని కామన్ అవేర్‌నెస్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే. అంతే అంతేనా? నీరుకొండ మల్లికార్జునరావు. గణపతి కే. మాక్సిమం ఇదిగోండి దేవుడికి దండం పెట్టుకోండి. అదొకటే నేను చెప్తున్నాను మీకు. ఉదయ్ భాస్కర్ దోమ. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఎందుకంటే రీసెంట్‌గా నేను ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఆయన ఇదే చెప్పారు. 7థ్ వరకు ఉన్నదండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్ ఇంకేమన్నా? సార్ న నమస్తే. అర్జెంట్ రిజర్వేషన్ నార్మల్ పర్సన్‌కి ఎలా గీస్తారు సార్? సార్ నమస్తే. అర్జెంట్ రిజర్వేషన్ నార్మల్ పర్సన్‌కి అంటే నార్మల్ పర్సన్ అంటే ఇందులో ఎలాగా? ఏ కైండ్ ఆఫ్ నార్మల్ పర్సన్? రిజర్వేషన్ నార్మల్‌గా పర్సన్స్‌కి ఎలా గీస్తారు? నార్మల్ పర్సన్ సార్ మీ నాలెడ్జ్ ప్రకారం తప్పులు ఉన్నాయా? లేవా? I had explained you in my previous video. Okay? Go and watch that video. Filmy trends. సార్ అప్పుడు ఆప్షన్స్ పట్టుకున్నాం మళ్ళీ పాతమన్నారు. ఇప్పుడు వాట్ చేంజెస్ ఆర్ మేడ్ మళ్ళీ అడుగుతున్నారు. లెట్ దెమ్ ఆస్క్. ఓకే. వాళ్ళేదో షో ఆఫ్ చేస్తున్నారు. మీరు చేయండి. మీరు పెట్టండి. ఎందుకంటే యూ షుడ్ నాట్ బి లెఫ్ట్ ఔట్. రోస్టర్‌లో ఓకే. హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నాడు సార్. ఓకే. సంతోష్ కుమార్ సార్ చివరకు నోటిఫికేషన్ పరిస్థితి ఏమిటి సార్? ఈ నోటిఫికేషన్‌కి ఏదైతే ఉన్నదో ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్‌మెంట్ అవుతది. ఓకే. యూ డోంట్ వర్రీ. ల్యాండ్ మార్క్ జడ్జ్‌మెంట్ అన్నది అవుతదనమాట. దీనివల్ల డిపెండింగ్ ఆన్ ద నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్‌మెంట్ ద్వారా దే విల్ కరెక్ట్. ఓకే. పోస్టింగ్ త్వరగా కంప్లీట్ చేయాలి. షూర్. డెఫినెట్‌గా ఆర్‌టీఐ మీద మీకు ఏంటి ఆర్‌టీఐ క్లాజెస్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేయనా? లేకపోతే హౌ యూ వాంట్ టు అపీల్ అండ్ హౌ యూ కెన్ ఫైల్ అండ్ వాట్ ఆర్ ది అపీల్ ప్రొసీజర్ అండ్ హూమ్ యూ షుడ్ ఆస్క్ ఇది చేయనా? లేపోతే ఏంటి? ఆర్‌టీఐ మొత్తం మీద సెక్షన్స్ అన్నిట్లి మీద చేయమంటే దాని మీద చేస్తాను. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ ఎ క్రిస్ప్ అండ్ క్లియర్ మేనర్. నాట్ అన్ ఇష్యూ. థాంక్ యూ. ఉదయ్ భాస్కర్ ప్లీజ్ రిప్లై ఆన్ థట్. ఓకే. థాంక్ యూ అవేర్‌నెస్. నేను వేసిన ఆర్‌టీఐ దానికొచ్చిన రిప్లై ఎలాగుంటదో నేను స్క్రీన్‌షాట్ తీసి కూడా నేను పెడతాను. ఓకే. ఐ విల్ కీప్ ఎసైడ్. సార్ పోస్టింగ్ కంప్లీట్ చేయాలి సార్. ఓకే. సూర్యదేవ ఓకే. సూర్యదేవ, సూర్య భగవాన్ ప్లీజ్ లిజన్ టు హిమ్. ఎంటైర్ ఆర్‌టీఐ యాక్ట్స్. తప్పకుండా. సార్ పోస్టింగ్ కంప్లీట్ చేయాలి. ఓకే. ల్యాండ్ మార్క్ జడ్జ్‌మెంట్ అంటే ఏమిటి సార్? ఈ జడ్జ్‌మెంట్ అన్నది మిగతా ఆటిలకి అన్నిట్లికి ఆదర్శం. ఓకే. అదనమాట. అందుకే ధర్మాసనం 11వ తారీఖుని ఏం చెప్తదో చూద్దాం దాన్ని బట్టి. ఇంకా సార్ వన్ డౌట్. ఓకే. ఉదయ్ భాస్కర్ అడగండి ఉదయ్ భాస్కర్ గారిని.
Is there chances of cancellation? Is this case going to favor of students? I think future generation of Telugu students remember you whenever they face problem. They should not remember me when there is a problem. Okay, they should remember me as an ఇన్‌స్పిరేషన్. ఓకే. నన్నే గాదు, ఆ రోడ్డు మీద ఎవరైతే ఫస్ట్ కేస్ ఎవరైతే వేశారో వాళ్ళు ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే కామనర్స్, కామన్ పీపుల్ ఒక్క వాయిస్ ఎంత గట్టిగా ఉంటదో, ఆ ఫస్ట్ ఎవరైతే కేస్ వేశారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓకే. అతన్ని గౌరవించి, అతన్ని రెస్పెక్ట్ చేసి, ఎందుకంటే నాకు తెలిసిన ప్రకారం తనని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఫస్ట్ ఎవరైతే ధైర్యం చేసేసారో తనని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఎంఎన్ఎస్. ఐ యామ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బికాజ్ తను ఫిబ్రవరి నుంచి ఫైట్ చేస్తున్నాడు ఈ కేసు. ఓకే. దట్ విజయనగరం ఆర్ శ్రీకాకుళం వాసో, విశాఖపట్నం వాసో నాకు తెలీదు. ఆయన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. పతాంగ్ సార్ ఆర్ మేడం, నాకు ఈ కట్ ఆఫ్ గురించి నాకు తెలీదు మేడం. సారీ. ఏ ఈ ఏ టాపిక్ తెలుగులో మాట్లాడాలో చెప్పండి. వితౌట్ మెన్షనింగ్ లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్ అండ్ నోటిఫికేషన్ ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ టు గివ్ పోస్టింగ్ డ్యూరింగ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్? రిజర్వేషన్ ఇన్ ద నోటిఫికేషన్ ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ టు గివ్ పోస్టింగ్ డ్యూరింగ్ ద రిక్రూట్మెంట్? నాకు క్వెషన్ అర్థం అవ్వలేదండి. వితౌట్ మెన్షనింగ్ లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్. ఆహా! లోకలు, నాన్ లోకల్ రిజర్వేషన్ మెన్షన్ చేయకుండా అంటే మీరు అందులో లోకల్, నాన్ లోకల్, స్టేట్ వైడ్ రిజర్వేషన్ అన్నది, అందులో మీరు జోనల్ వైస్ సెలక్షన్ అన్నది ఇదేంటిది మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు పక్కన డిస్‌ప్లే అది ఏం రాట్లేదా? లేపోతే నోటిఫికేషన్‌లో కూడా ఏం మెన్షన్ చేయలేదా? ఎందుకంటే స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మళ్ళీ సెక్రటరీ పోస్టులు కొన్నుంటాయి. జ్యుడిషియల్ పోస్టులు కొన్నుంటాయి. అందులో నాకు తెలిసి స్టేట్ వైడ్ అనుకుంటది. ఓకే. దే విల్ మెన్షన్. ఈ ఇష్యూ గ్రూప్ 2తో ఆపేస్తారా? లేక జరగబోయే గ్రూప్ 1కి కూడా కలుపుతారా సారో? నాకు తెలీదమ్మా. లెట్స్ సీ గ్రూప్ 1 దాంట్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డెఫినైట్‌లీ ఒకవేళ అది తప్పులుంటే అది కూడా అలాగే జరుగుతది. గ్రూప్ 2 ప్రిపరేషన్ కొనసాగించాలా? కట్ ఆఫ్ ప్లీజ్. ఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ కట్ ఆఫ్ గురించి నేనేం చెప్పలేను గానీ, సుబ్రహ్మణ్యం సార్ గ్రూప్ 2 ప్రిపరేషన్ కొనసాగించాలా? కొనసాగించండి. ఎందుకంటే ప్రిపరేషన్ అన్నది మీరు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నంత వరకు మీరు పోరాటం అన్నది ఆపకూడదనమాట. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద కేస్. ఐ హాడ్ ఆల్రెడీ డన్ అండ్ ఐ హాడ్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్డ్. యూ కెన్ సీ మై ప్రీవియస్ వీడియోస్. ఓకే. సార్ ఒకవేళ రిజర్వేషన్ చేంజ్ అయితే పాత రోస్టర్ వాళ్ళు లీగల్‌గా వెళ్తారు? ఐ విల్ ఏం లీగల్‌గా వెళ్తారన్నది లిటిగేషన్ మైండ్ సెట్ మీద ఇది డిపెండ్ అవుతదనమాట. ఓకే. గ్రూప్ 2 కొనసాగించాలి. కొనసాగించండి. సార్ నోటిఫికేషన్ పొజిషన్ చెప్పండి. ఐ కాంట్ కామెంట్. ప్రిపరేషన్ ఏదో యెస్ సార్ రాలేదు సార్. ఏంటి ఏం రాలేదు? యెస్ సార్ రాలేదు. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైలింగ్ ఏపీ హైకోర్ట్ లిస్ట్ జియో 77. ఈ ఇష్యూ గ్రూప్ 2తో ఆగిపోతే అందరికీ మంచిది. లేక జరగబోయే ఓకే. ఇది అయిపోయిందిగా గ్రూప్ 1. సార్ కోర్ట్ ఏ విధం డెసిషన్ తీసుకుంటాదో మీరు చెప్పగలరా? కోర్టు ఏ విధంగా తీసుకుంటదో నేను చెప్పలేనండి. ఎందుకంటే మీ అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినట్టు ఉంటుంది. ధర్మాసనం ఏ విధంగా తీసుకుంటదో అందరికీ మంచి జరుగుతది. నోటిఫికేషన్ నాన్ లోకల్ డివిజన్ చేయకుండా జాబ్స్ ఇచ్చే టైంలో నాన్ లోకల్‌కి జాబ్ ఇచ్చారు. ఓకే. ఐ హావ్ నో ఐడియా. ఓకే. క్యాన్సిల్ చేస్తారా సార్? కరెక్షన్ ఆల్రెడీ లోకేష్ బాబు ఈస్ టాకింగ్.
నోటిఫికేషన్ ఉంటదా? క్యాన్సిల్ అవుతదా? ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్ అందరూ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు అంటున్నారు. ఎగ్జామ్ క్యాన్సిల్ కాదంటున్నారు. శ్రీనివాస్. ఓకే. హూ ఆర్ దోస్ ఎక్స్‌పర్ట్స్? ఎక్స్‌పర్ట్స్ ఎవరండి? ఆ ఎక్స్‌పర్ట్స్ ఎందులో ఏం జేస్తున్నారు? ఓకే. ఏ ఎందుకు క్యాన్సిల్ అవ్వదంటున్నారో కూడా మీరు ఆ ఎక్స్‌పర్ట్స్‌ని అడగండి. నాకు తెలీదు. నేనేం చెప్పలేను. క్యాన్సిల్ అవుతుందా లేదా ఒక్కసారి సార్ నోటిఫికేషన్ ఓకే. ఓహో! అందరికి ఇదే క్వెషనా? సార్ కెన్ ఐ హావ్ యువర్ కాంటాక్ట్ నంబర్? కాంటాక్ట్ నంబర్. ఓకే. కాంటాక్ట్ నంబర్ రివీల్ చేయాలా? ఆల్రెడీ నా వీడియోస్‌లో ఎక్కడో ఖచ్చితంగా ఉండే ఉంటది. యూ కెన్ ఫైండ్ ఔట్. బికాజ్ నేను పిటిషన్‌లనేది పంచాయతీ వాళ్ళకి, వాటిలకి వేసింది అది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. హౌ యూ కెన్ ఫైల్ ఏ కంప్లెయింట్ టు పంచాయత్ ఇన్ సీపీ గ్రామ్స్. ఓకే. ఏపీ సీపీ గ్రామ్స్. ఓకే. అందులో ఆ వీడియోస్‌లో నువ్వు ఫైండ్ చెయి. ఎనీహౌ దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నంబర్. ఓకే. Ping me in WhatsApp because I have a lot of missed calls and a lot of messages. I can't సారీ తెలుగులో అందరికి నేను పర్సనల్‌గా నేను చేయలేను మెసేజ్ అన్నది. నేను ట్రై చేస్తాను. ఇది నా కాంటాక్ట్ నంబర్. ఓకే. క్యాన్సిల్ అవుతదా లేదా నేను చెప్పలేను గానీ, నేను మీకు ఒక్క నిమిషం నాకు ఏం రిప్లై వచ్చిందో నేను మీకు అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి నేను మీకు ఒక్కటే ఇస్తాను. చూడండి. సార్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కి కట్ ఆఫ్ ఎంత? అది నాకు తెలీదు గానీ ఇదిగోండి. నేను మీకోసం కష్టపడి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను గదా! దానికి రిప్లై ఇదొచ్చింది. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శివరాం రిజిస్టర్డ్ విజిలెన్స్. ఓకే. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర రిప్రజెంటేషన్ ఆఫ్ శ్రీ నేదునూరు అడ్వకేట్ హైకోర్ట్. ఓకే. రిజిస్ట్రేషన్ రిప్రజెంటేషన్ డేట్ 22/2/2025. ఆ రోజు నేను చెప్పాను గదా! నేను మీకు రిప్రజెంటేషన్ అడ్వర్టింగ్ టు ద సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ సైటెడ్ అండ్ హ్యావింగ్ రిగార్డ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ద రిప్లై ఐ యామ్ టు ఇన్ఫార్మ్ యూ టు అవైల్ రికోర్స్ టు లా ఇఫ్ సో అడ్వైజ్డ్. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు రిట్ పిటిషన్ వేసుకోండి. ప్రస్తుతం నేనైతే ఏమీ చేయలేను అని ధర్మాసనం వాళ్ళు తోచింది వాళ్ళు చెప్పారనమాట. బికాజ్ ఇట్స్ వాళ్ళ చేయి దాటేసింది గదా! అది. టెల్ వెదర్ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయా? ప్లీజ్ టెల్ మీ. యూ గో అండ్ వాచ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో. రోస్టర్‌లో మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టే కదా! ఈళ్ళందరూ పరిగెట్టి, పరిగెట్టి రోడ్ల మీద ధర్నాలు చేసి, ఆ తిండు, నిద్ర అన్నీ మానేసి ఏం స్టేటస్ చెప్పండి. తిప్పి, తిప్పి మరి ఒకటే క్వెషన్ అడుగుతున్నారు మీరు. ఓకే. రిట్ పిటిషన్ ఎలాగ ఉంటాది? నేను మీకు ఒకటి ఖచ్చితంగా నేను మీకొకటి చూపిస్తాను. ఓకే. ఏ అది ఇంకా కోర్ట్‌లో ప్రస్తుతం ఉన్నది కాబట్టి ఐ కాంట్ షో యాస్ ఆఫ్ నౌ. ఇంకా సార్ సుప్రీం కోర్ట్‌లో కొత్తగా న్యాయదేవతకి కథలు ఇటీవలే తీశారు గదా! అన్యాయం అంటే మాత్రం అన్యాయం. ఓకే. ఒక్క నిమిషం. సార్ నోటీస్ ఎవరో మెసేజ్ పంపించారండి. ఉదయ్ భాస్కర్ దోమ. వచ్చిందండి మీ మెసేజ్. జస్ట్ నౌ ఆన్‌లైన్‌లో మీ నంబర్ అడిగాను. ఓకే. ఓకే. ఐ గాట్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి ఇందులో? పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4. ఓకే.
జస్ట్ ఆన్‌లైన్‌లో మీ నంబరు. ఇదిగోండి మన ఎవరు? 'ఉదయ్ భాస్కర్' దోమ. మనోడు అప్పుడే స్టార్ట్ చేసేసాడనమాట. ఓకే. జస్ట్ నౌ ఆన్‌లైన్‌లో ఓకే. నేను ట్రై చేస్తాను చూడడానికి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ దోమ. ఓకే. మీకు ఇందులో ఆర్‌టిఐ వేయాలంటే నేను మీకోటి చేసి ప్రిపేర్ చేసి నేను పంపిస్తాను. ఐ విల్ డెఫినైట్‌లీ. నీ ప్రాబ్లము అందులో ఏంటో నాకు చెప్తే నేను మీకోటి మీ పేరు మీద వెయ్యాలా? నా పేరు మీద వెయ్యాలా? అన్నది చూద్దాం. ఓకే. డోంట్ వర్రీ అబౌట్ థట్. టెల్ యువర్ ఒపీనియన్, ఒపీనియన్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఫైనల్‌కి ఎప్పుడు రావచ్చు? క్యాన్సిల్ మీద ఒక క్లారిఫై ఇవ్వండి. ఫారెన్ వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నా. అంటే వాళ్ళు మా ఫ్యూచర్ ప్లాన్స్ మేము వేసుకుంటాం. ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా! నేను మీకోటి చెప్తాను. రీసెంట్‌గా మన ఇండియన్ జర్నలిస్టు రీసెంట్‌గా ట్రంప్‌ని ఒక క్వెషన్ అడిగాడు. ఐ వాస్ నాట్ ఏబుల్ టు అంటే నాకు నువ్వు మాట్లాడుతున్న స్లాంగ్ నాకు అర్థం అవ్వట్లేదు అని అన్నాడు. దీన్ని బట్టి ఇండియన్స్ ఒక పరిస్థితి బయట ఎలాగున్నది ఒకసారి ఆలోచించండి. ఓకే. సంజయ్ క్రాంతి సంజయ్ మీరు ఏం చదువుకున్నారో తెలీదు గానీ, యూ క్యాన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్ ఆన్ దిస్ థింగ్. 1 వీక్‌లో హలో. ఓకే. హలో సార్ యాహ్! ఇది నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అనిపిస్తుంది సార్ గారు. ఓకే. అనిపించండి. మాకు 2 ఇయర్స్ వేస్ట్ అయ్యింది సార్. అవుతదండి. ఫిల్మీ ట్రెండ్స్ డోంట్ వర్రీ. సార్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 33% విచ్ ఐ హాడ్ ఆల్రెడీ డిస్కస్డ్ 2 ఇయర్స్ మాకు అందరికి. సార్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ విన్ ద కేస్ ఇన్ రోస్టర్ ఇష్యూస్? There are 3 probabilities which I had already discussed, but I can't finally సే అంటే నేను నా ఒపీనియన్ అయితే నేనివ్వలేను. ఓకే. ఇందులో మన జాయ్ ఓకే. ఆయన ఓకే. జాయ్ కాదు. దోమ 'ఉదయ్ భాస్కర్' దోమ మీరు ఏం అడగాలనుకుంటున్నారు? జస్ట్ నౌ ఆన్‌లైన్‌లో ఓకే. గుడ్ ఈవెనింగ్ సార్. ఇందులో మీరు ఏం అడగాలనుకుంటున్నారో నాకు ఒకసారి రిప్లై ఇవ్వండి. ఓకే. నాకు 2 ఇయర్స్ వేస్ట్ ఫిల్మీ ట్రెండ్స్ సార్ ప్లీజ్ క్యాన్సిల్. మా లైఫ్‌లో వేస్ట్ అయిన టైం ఎవరో తెచ్చిస్తారు. ఇది ఆర్‌సీబీ మహి. ఇది అడగండి. మీరు అడగాల్సింది ఇదే. నేను స్టార్టింగ్‌లో కూడా నేను మీకు చెప్పాను. 1 వీక్‌లో రిజల్టా? ఎవరు చెప్పారు ఏబీపీఎస్‌సీయా? ఓకే. వెరీ గుడ్. ఓకే. యాస్పిరెంట్స్ హావ్ సమ్ రిపిటిటివ్ క్వెషన్స్. ఫైనల్‌కి ఎప్పుడు రావచ్చు సార్? ఏబీపీఎస్‌సీని ఆర్‌టీఐ ఎయండి. ఏబీపీఎస్‌సీని. వెన్ ఈస్ ద ఫైనల్ కీ దే ఆర్ అబౌట్ టు రిలీజ్? జియో 77 క్యాన్సిల్. Apart from this, any other questions like for your preparation or all those sort of things? ఆ రోజు ఎన్నైతే ఉన్నాయో డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది కేస్. ఓకే. టైమ్ ఈస్ గోల్డ్. యెస్. టైమ్ ఈస్ గోల్డ్. What are outcomes? I will discuss on after March 11th. టైమ్ ఈస్ గోల్డ్. సార్ మాకు 2 ఇయర్స్ వేస్ట్ అయిందా? అడగండి. మీరు ఫీజు కట్టారు కదా! ఓకే. ఆహ్, ఏదైతే మీరు ఫీజు కట్టారో దాని మీద మీరు ప్రశ్నించండి. సార్ మాకు 2 ఇయర్స్ వేస్ట్ అయ్యింది. సార్ మేము కేస్ వెయ్యొచ్చా? కేస్ ఏదైనా ఎలాగైనా వేయొచ్చు. ఓకే. ఎక్కడ, ఎప్పుడు, ఎలా వేయాలన్నది అడ్వకేట్ సలహా తీసుకొని ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్ స్టెప్ వేయొచ్చనమాట. ఓకేనా?
ఇంకా నేను ఏ ఒపీనియన్ చెప్పినా లైవ్‌లో రికార్డ్ అవుతుంది. ఓకే. అది నాకు ఫ్యూచర్ ప్రాబ్లమ్. పర్సనల్‌గా వచ్చి కలిస్తే నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఓకే. ఐఐటీ రూర్కీలో చదివి ఓకే. నౌ ఐ యామ్ థింకింగ్ టు మూవ్ టు సాఫ్ట్‌వేర్. వై యూ ఆర్ డిపెండింగ్ ఆన్ ఏపీపీఎస్‌సీ? నువ్వు యూపీఎస్‌సీ ప్రిపేర్ అవ్వాల్సిన క్యాండిడేట్‌వి నువ్వు. వై యూ ఆర్ లోయరింగ్ యువర్‌సెల్ఫ్? నెవర్ డిపెండ్ ఆన్ ఏపీపీఎస్‌సీ జేక్. అంటూ క్రాంతి సంజయ్ ఆల్ ది బెస్ట్. ఎల్ఎల్‌బి డిస్టెన్స్‌లో చేయడం ఎక్కడా లేదనుకుంటండి. ఒకవేళ చేస్తే ప్రాక్టీస్ చేయొచ్చా? ఐ రెడ్ సమ్‌వేర్ దట్ వి కాంట్ ప్రాక్టీస్ లైక్ దట్. ఎల్ఎల్‌బి డిస్టెన్స్‌లో ఎలాగా? డిస్టెన్స్‌లో చేయడానికి లేదండి. రెగ్యులేషన్స్ అనేది మారిపోయింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాన్ని మార్చింది. గో అండ్ ఎలా వెయ్యాలి కేసంటే, మీరు ఒక అడ్వొకేట్ కౌన్సిల్‌ని మీరు మీట్ అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఓకే. కే. అబ్దుల్లా థ్యాంక్ యూ. రాఖీ చింతడి నోటి సార్ కట్ ఆఫ్‌కి దగ్గర ఉన్న వల్ల నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌కి దరఖాస్తు చెయ్యమంటారా? నాకు తెలీదమ్మా. మార్క్స్ రాలేదు. నేను కేస్ వేసి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చా? మంచి మార్క్స్‌కి, నోటిఫికేషన్‌కి నేనేం చెప్పను. హార్డ్ క్వెషన్స్ గ్రూప్ 2 పేపర్ 1 అండ్ 2. హార్డ్ క్వెషన్స్ అంటే ఒక పోర్షన్ ఉంటది గదా! ఎవరైతే మీరు ప్రిపేర్ అవ్వలేదో హార్డ్ క్వెషన్స్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటది. మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే హార్డ్, సరిగ్గా బాగా ప్రిపేర్ అవుతే ఈజీ. ఓకే. ఎనీహౌ నేను ఒకసారి పేపర్ ఒకసారి గో త్రూ అయ్యి హార్డ్ క్వెషన్ ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే. ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే నేను కేస్ వేస్తా. బికాజ్ నాకు చాలా టైం వేస్ట్ అయ్యింది. గో అహెడ్ శ్రీ. ఇట్స్ వెరీ గుడ్ డెసిషన్. ఓకే. ఎక్కువ ఓపికగా చెప్తున్నారు. ఓకే. ఎందుకంటే నేను కూడా ఈ స్టేజ్ నుంచి వచ్చాను. నాకు గైడ్ చేసినోళ్ళు ఎవరు లేరు అప్పుల్లో. ఓకే. అందుకే నేను ఓపికగా అందరికి ఆన్సర్స్ ఇస్తున్నాను. ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వెషన్ మార్క్స్ వైల్ ఐ యామ్ ప్రిపేరింగ్. ఓకే. నన్ను గైడ్ చేసేవాళ్ళు గాని, నాకు చెప్పేవాళ్ళు గాని ఎవరు లేరు. ఎందుకంటే మా ఫాదర్ హి ఈస్ ఫ్రమ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీ. బట్ యూపీఎస్‌సి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట యాక్చువల్‌గా. ఓకే. దానివల్ల నాకు ఇంకొక 3 ½ ఇయర్స్, 4 ఇయర్స్ వేస్ట్ అయింది. దానివల్ల వచ్చే ఫైనాన్షియల్ క్రంచ్ అన్నది ఐ నో. దట్స్ వై ఐ యామ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ పీపుల్. థాంక్ యూ నరేష్ అల్లాడి. కాంపిటీటివ్‌లో ఉన్న వాళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకు తెలీదా? మా నుంచి వచ్చారు కదా! ఇప్పుడు సిస్టము హ్మ్. సిస్టమ్‌లోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ బి వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే. మనం దాన్ని చేయడానికి ఏమీ లేదు. ఇందులో లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇందులో లెజిస్లేచర్ తనేమో దే మేక్ ది లా అండ్ రూల్స్. ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్. జ్యుడిషియరీ విల్ టేక్ యాక్షన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ రాంగ్స్ ఇన్ దోస్ లాస్. ఎగ్ ఇందులో లాస్ అన్నది ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? లెజిస్లేచర్. ఓకే. లెజిస్లేచర్ జీవో 77 ఇదంతా తీసుకొచ్చింది ఎవరు? లెజిస్లేచర్. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? లెజిస్లేచర్ ఏం చేసిందో అది ఇంప్లిమెంట్ చేస్తుంది. గానీ జ్యుడిషియరీ ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఛాలెంజ్ చేసారో జ జీవో 77లో తప్పులు ఏదైతే ఉన్నదో అది ఫైండ్ ఔట్ చేసి ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే. 3 పిల్లర్స్ ఆఫ్ ది డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ అన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ చిన్న టైంలో.
Sir, I am not lowering myself, but working in government service can help me further in my UPSC preparation. Yeah, this is true. What's your branch actually, Jake? Jake is in the subjudice. Wait for Jake. ఎస్ జేక్, నువ్వు ఏ బ్రాంచ్ చేస్తున్నావో చెప్పు, ఏ బ్రాంచ్ చేసావో చెప్పు. సార్, నీకు ఐ విల్ గివ్ యూ అన్ లైక్ వెరీ గుడ్ అడ్వైస్. స్పెషలిస్ట్ ఆఫీసర్ అని ఐబిపిఎస్ పడుతుంది. ఓకే, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ సిఎస్సి, అది 6 monthsలో ఇట్ విల్ చేంజ్ యువర్ ఫేట్. ఓకే, స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిపేర్ అవ్వు ఐబిపిఎస్. దానివల్ల బ్యాంకింగ్లో యాప్టిట్యూడ్ సెక్టర్ ఇది ప్రిపేర్ అయితే నీకు 6 monthsలో నీ ఫేట్ అన్నది చేంజ్ అవుతుంది, ఇన్స్పైట్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ఏపీపీఎస్సి. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ, జేక్. నో, నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అది చూడు జేక్. యూ విల్ డెఫినెట్లీ నువ్వు క్లియర్ చేసి యూ విల్ ఫైండ్ మీ వేర్ ఎవర్ ఐ యామ్. ఓకే, ఫర్ మై అడ్వైస్ టు యూ, సిన్సియర్ అడ్వైస్. 6 monthsలో నీ ఫేట్ చేంజ్ అయ్యి యూ విల్ బి ఇంటూ గవర్నమెంట్ సర్వీసెస్. ఆఫ్టర్ దట్ యూపీఎస్సి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఎస్ ఎస్ జేక్, ఐబిపిఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్. అదే కాకుండా ఐబిపిఎస్ ఈ మధ్యన ఇదేంటిది సెక్యూరిటీ మీద కూడా తీసుకుంటుంది. హ్యాకర్స్, హ్యాకింగ్ కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, నెట్వర్క్ ఇంజనీరింగ్ వీటి మీద కూడా యూ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్, యూ విల్ డెఫినెట్లీ క్లియర్ ఇట్, జేక్. అంతేగాని ఏపీపీఎస్సి మీద డిపెండ్ అవ్వడం వల్ల యూపీఎస్సి యూ నెవర్ అండ్ కాంట్ అచీవ్. యా, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఐ థింక్ ఒకటే మనం చేసే మిస్టేక్స్ యూపీఎస్సిలో. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మీ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించి దగ్గరగా ఏదుందో అది, ఆ రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నీ రాయండి. మీరు ఈజీగా మీరు క్లియర్ చేసి యూ విల్ బి ఇన్ అ టాప్ పొజిషన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, జేక్. ఓకే, ఇంకా మీరు పడిన ఇబ్బంది ఇంకొకరు పడకూడదు అనుకుంటున్నారు. అదే సార్ మానవత్వం ఇంకా కొందరిలో మిగిలి ఉంది. అందులో మీరొకరు. థ్యాంక్ యూ నరేష్ అల్లాడి. నాట్ అన్ ఇష్యూ. ఇంకా డెఫినెట్లీ నువ్వు క్రాక్ చేస్తావు. ఓకే, యూఆర్ గోయింగ్ టు మీట్. ఓకే, నువ్వు ఖచ్చితంగా క్రాక్ చేస్తావు. ఓకే మాహి, ఎలాంటి క్వశ్చన్స్ అడగండి. నేను ఎందుకంటే ఐ విల్ హెల్ప్ యూ అవుట్ విత్ సొల్యూషన్. తను ఇప్పుడు జేక్ ఉన్నాడు, తన కంప్యూటర్ సైన్స్ అన్నది తన దిట్ట ఐఐటీలో చేశాడు. ఏబిపిఎస్సి మీద డిపెండ్ అవ్వడం అంటే తను యూపీఎస్సి రిలేటెడ్ క్వశ్చన్స్ తను ఆల్రెడీ నాకు తెలిసి బాగానే రాసి ఉంటాడు. ఎందుకంటే ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, మళ్ళీ పాలిటీ అది చాలా ఈజీగా వచ్చింది. హిస్టరీ అయితే నాకు తెలీదు తను ఎలా రాశాడు అన్నది. ఓకే సార్, ఫైనల్‌కి ఎప్పుడు వస్తది? సార్ నాది ఎంబీఏ అయిపోయింది. ఇది బెస్ట్ జాబ్ ఫర్ మీ. ఎంబీఏ అయిపోయి వాట్స్ యువర్ ఏజ్? ఓకే, ఎందుకంటే ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎంబీఏకి ఈ టైంలో చాలా రిక్రూట్‌మెంట్ అన్నది చాలా ఎక్కువ తెస్తుంది. ఓకే, మీరొకసారి ఐబీపీఎస్ దానికి వెళ్లి ఆ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు అందులో ఏముండదు, సింపుల్ యాప్టిట్యూడ్. ఓకే, మీ స్పెషలైజేషన్ ఏదైతే ఉన్నదో అది ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ 6 monthsలో మీ ఫేట్ ఏదైతే చేంజ్ చేయగలదో అది ఐబీపీఎస్ ఫ్రెండ్స్. 3 months సార్, ఐ రోట్ వెరీ వెల్ బట్ ఐ యామ్ ఇన్ కన్‌ఫ్యూజన్. ఐ యామ్ ఎట్ ద కరెంట్ ఇష్యూస్. ఓకే, వాట్ ఆర్ ది కరెంట్ ఇష్యూస్, జేక్? Like in which area in APST you're talking, or which area you're talking? Happen in future regarding group 2. Okay, current issues in the sense you're talking about these cases.
You don't worry about these cases. You go on preparing for the UPSC as of now, and after that, if you had clear prelims, then go for the mains. In the meantime, because I can't say that this will happen to you, but as a part time, you go and see this notification of the IBPS, okay, specialist officer. You have a look. You will definitely clear it. Okay, it will release your burden, financial crunch, and everything, because the people um, who are with your age and who had passed out along with you, okay, don't compare you with them. Okay, you had chosen an very entirely different path. Okay, RCB Mahi, all the best. RCB High Court verdict. It's not notification. ఇంకా ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా ఐబీపీఎస్ దానికి ప్రిపేర్ అవ్వండి. What can we expect? I can't. Yes, sir. Comparison is there. Is thief of joy. Sometimes I feel those. Yeah. Don't heavily interact in social media and keep updating on yourself. But in spite of feeling that you lost something, okay, you create a YouTube channel for yourself. It will generate an income for you, not now but in future. But don't waste your time, because you will be getting a lot of knowledge regarding the constitution, okay, regarding the history, and regarding the day-to-day life of the economics, what is going on in the economical view, because you will definitely understand. At that time, I don't know how to get this, it would have generated an income. Okay, you don't worry, Jake. Computer notification is enabled in ABSC website. It related to group 2 or something else. I don't know. Let me check. Okay. To overcome them, I am reading books like Atomic Habits. Very good, Jake. All the best. It will give you an immense knowledge, Jake. And what else? Is there any other questions? Any people want to ask me anything? ఏమన్నా ఇంకా అడిగే ఏమైనా ఉంటే చెప్పండి. బీయింగ్ ఎన్ ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ది లెవెల్స్ బై కంపేరింగ్ గ్రాడ్యుయేట్స్ విత్ దర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. బీయింగ్ ఎన్ ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ యూఆర్ టాకింగ్ అబౌట్ ది లెవెల్స్ బై కంపేరింగ్ గ్రాడ్యుయేట్స్ విత్ దర్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అంటే ఏం అడగాలనుకుంటున్నావు వరప్రసాద్ కొమ్ము? ఏం అడగాలనుకుంటున్నారు? నేను బీటెక్ గ్రాడ్యుయేట్. తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ 2017లో ఆపేసిన తర్వాత ఐ డోంట్ నో వాట్ టు డూ. ఐ హాడ్ డన్ అన్ ఎల్ఎల్బి. ఓకే. UPSC needs smart people. Okay, patience by reading you will get it. Okay, by day to day life, what you will gain the knowledge, you will get it. You don't worry about that. In the meantime, where are you staying? You are staying in Delhi or in Hyderabad? You are giving advice that don't compare yourself with other graduates అని అన్నారు కదా. ఎలైట్ అంటే ఇప్పుడు ఎలైట్ యూనివర్సిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకే. ఇప్పుడు యూపీఎస్సీలో ఓన్లీ ఐఐటియన్స్, ఏపీపీఎస్సీలో ఓన్లీ ఐఐటియన్స్ ఒక్కలే సెలెక్ట్ అవ్వరు. ఓకే. ఆల్రెడీ హీ హాడ్ క్రియేటెడ్ వన్ బెంచ్ మార్క్. ఓకే. ఆ బెంచ్ మార్క్ ఏదైతే క్రియేట్ చేసుకున్నాడో దాన్ని బట్టి నేను కామెంట్ చేశాను. అంతేగాని ఎదరోళ్ళని ఎవరిని కించపరచడానికి కాదు. ఓకే. హ్మ్. Yeah, Bangalore have a lot of opportunities.
ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి. ఓకే. బ్రైట్ ఐఏఎస్ ఛానల్‌లో కొన్ని వీడియోస్ చేశారు. ఆర్ దే కరెక్ట్? నేను చూడలేదండి అది. జేక్ డోంట్ వరీ జేక్. ఓకే. You write IBPS specialist exam if you want to be in government services very fastly in 6 months. Okay. Other people are not that much. Okay, sir. Notification cancel అయ్యిద్దా అంటున్నారు. ప్లీజ్ సార్ ఐ వాంట్ జస్టిస్. ఓకే సార్. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ గ్రూప్ 2 పేపర్ 1 అండ్ పేపర్ 2. అంటే ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయనండి గ్రూప్ 2 పేపర్ 1 అండ్ పేపర్ 2? దేర్ ఆర్ ఛాన్సెస్ టు విన్ గ్రూప్ 2 యాస్పిరెంట్స్. లెట్స్ సీ. ఆహా! ఓకే. క్లియర్ అంటే ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ ఒక సోర్సెస్ అన్నది నేను మీకు చెప్పాను గదా! ఈసారి నేను క్లియర్ కట్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఓకే. ఇంకా నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఐ యూజ్డ్ టు ఆల్వేస్ థింక్ అబౌట్ ఐఎఫ్ఎస్ ఓన్లీ. ఓకే. ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఐఏఎస్ ఇది ఏంటంటే ఐఏఎస్ మీకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌కి డిఫరెన్సెస్ గురించి ఎందుకంటే ఒక కేస్ ఆల్రెడీ నడుస్తుంది. దాని మీద కూడా నేను ఒక వీడియో తీస్తాను. ఓకే. ఇది సబ్ జుడిస్ మ్యాటర్ కాబట్టి నేను ఇంకా తీయట్లేదు దాని గురించి. అంటే ఐఏఎస్ అన్నది అబోవా, ఐపీఎస్ అన్నది అబోవా, ఐఎఫ్ఎస్ అన్నది అబోవా. ఓకే. దాని మీద ఆల్రెడీ ఒక కేస్ అన్నది నడుస్తుంది. ఐ విల్ డెఫినైట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ యూ ఆన్ థట్. There any chance? I had already said Bala Narsimhankada 33%. Okay. Had you clear pre or mains? I had written mains. Okay. And prelims is not an issue for me at that time. I had worked for Vajiram and Ravindra. Okay. I had given current affairs for them and Chanakya IAS. Mhm. Okay, sir. Take care. I am leaving now. Thank you for your time. Thank you, Jake. ఇంకా don't ever think that APPSC is your destination. Okay, there are a lot of other exams. That's why I am making this video and also to explain and give an awareness. అంటే ఏబిపిఎస్సి ఒక్కటే కాదు మీ డెస్టినేషన్, ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని నా ఉద్దేశం. ఈ వీడియో నేను అందుకే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. వై ఐ టుక్ యూటర్న్? I had done my preparation for 5 years. Okay. Apart from that, I can't invest more time into that. Varaprasad Komu. Okay. Is there hearing in 11th? This one's a final judgment. Wait and see on 11th what will happen. Any other questions apart from that? కేస్ గురించి నేనేం మాట్లాడలేనండి. ఎందుకంటే అది జ్యుడిషియరీలో ఉంది. కెన్ యూ ప్లీజ్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఏబిపిఎస్సి ఏసీఎఫ్ నోటిఫికేషన్? నేను చూడలేదండి ఏసీఎఫ్ నోటిఫికేషన్ 2023. ఓకే. నెక్స్ట్ టైమ్ ఐ విల్ ట్రై టు టాక్ ఆన్ దట్. ఓకే. ఇంక ఇది కాకుండా ఇంకా నెవర్ లూజ్ ఎనీ హోప్. ఓకే. ఇదైతే నేను చెప్పగలను. ఏబిపిఎస్సి ఈజ్ నాట్ ది ఎండ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే. వర్క్ అండ్ సీ ఫర్ దోస్ థింగ్స్ ఆల్సో.
సార్ ఈ నోటిఫికేషన్ ఏమంటుందో చెప్తారా? ఏ నోటిఫికేషను? ఏసీఎఫ్ నోటిఫికేషన్ నేను ఒకసారి చదవాలా? దాన్ని బట్టి ఐ విల్ కామెంట్. ఓకే. ఓకే ఫ్రెండ్స్. అయితే మరి వి షల్ లీవ్ ఫర్ టుడే. ఎవరో ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్ గురించి కూడా చెప్పమని అడిగారు కాబట్టి నేను 10 మినిట్స్ గానీ, 15 మినిట్స్ గానీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇట్ విల్ హెల్ప్ యూ ఇమ్మెన్స్‌లీ. గ్రూప్ 2 గురించి ఆల్రెడీ ఐ హాడ్ ఎక్స్‌ప్లెయిన్డ్. యూ కెన్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ఆల్సో ఇఫ్ ఎనీ అదర్. ఇంకా? ఓకే ఫ్రెండ్స్. అయితే మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అందులో ట్రై చేస్తాను. నేను మీకేమన్నా న్యాయం చేయగలిగితే అపార్ట్ ఫ్రమ్ గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి కాకుండా ఓకే. ఏమవుతది? నేను మీకు అందులో వచ్చే అప్డేట్స్ ఖచ్చితంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ నాగరాజు. ఓకే. గ్రూప్ 2 నోటిఫికేషన్స్ నుంచి ఆర్ఆర్‌బీ ప్రిపేర్ అవ్వండి. ఓకే. వాట్ ఈస్ ద బెస్ట్ వే గెట్ గుడ్ మార్క్స్ ఇన్ కరెంట్ అఫైర్స్? చాలా వెబ్‌సైట్స్ ఉన్నది. ఓకే. మార్నింగ్ ఐదర్ ప్రిపేర్ ఎ నోట్స్ బై యువర్ సెల్ఫ్, అంటే మీరు సొంతంగా న్యూస్ పేపర్ చూసి నోట్స్ ఏమైనా రాసుకోండి. దీనికన్నా స్మార్ట్ వర్క్ ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్స్ అన్నది ఏ వెబ్‌సైట్ అనేది ఆ వెబ్‌సైట్ తయారు చేస్తుంది. పర్టిక్యులర్‌గా ఏపీ అయితే నేను చెప్పలేను గానీ ఓవరాల్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు అందులో ఉన్న మాక్ టెస్ట్ 5, 5, 5 ఓకే. అది ఎలా ఉంటదంటే ఓవరాల్ జనరల్. అది ఒక చోట రాసుకోండి మీరు. ఒక చోట రాసుకుంటే దానివల్ల మీకేమవుతదంటే రివిజన్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. 1 వీక్, 2 డేస్, 3 డేస్ ఇందులో ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్ అన్నది మీకు తెలుస్తది. ఓకే. దాన్ని బట్టి మీరు డెఫినిట్‌గా మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. ఓకే. థాంక్ యూ సార్. డోంట్ కమ్ లైవ్ టిల్ 11థ్. ఓహ్! ఓకే. 11థ్ లైవ్ చేయండి సార్ ప్లీజ్ ఫర్ అప్డేట్. షూర్. బాయ్ సార్. బాయ్. ఓకే. థాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ అడ్వైస్. Advices. All the best, students. Bye.